अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. अवतार मेहर बाबा की जय। జై బాబా అండి. అది లాస్ట్ వీక్ అనుకున్నాం ఇది తౌహీద్ నుంచి మొదలెడదామని. నాగేశ్వరరావు గారు ఈరోజు రేపు ఉండరండి, ఆయన బెంగళూరులో ఏదో ఫంక్షన్లో ఉన్నారు. లక్ష్మణ్ లీడ్ చేస్తారు మనకి. జై బాబా అండి లక్ష్మణ్. జై బాబు సార్. మీరు ఏమైనా షేర్ చేస్తారా స్క్రీన్? లేదండి. అంటే నేను జస్ట్ ఓవర్‌వ్యూ ఇచ్చిన తర్వాత మనం పారాగ్రాఫ్స్ ఎలాగో చదువుతాం కదా! అదే అప్రోచ్‌లో వెళ్దామా? ఓకే. అలాగే అనుకుంటున్నాను నేను. ఓకే. అంటే మనం లేకపోతే మిస్ అయిపోతాం కదా! బాబా చెప్పింది. ఓకే. ఓకే. అదేంటంటే గోపాలకృష్ణ గారు ఉన్నానని చెప్పారు. నేను చదువుతాలేండి అయితే. అలాగే సార్. అంటే చదువుకొని వెళ్ళిపోదాం ఎవరున్నా లేకపోయినా. అలాగే. అలాగే. Tawhid, or the unitary state of God. The principle involving Tawhid or unitary state of God is indisputable. It is the basic foundation of all known religions and the goal of spiritual discipline in both Sufism and Vedanta. To accept Tawhid in theory is the privilege of masses, but to indulge in research thereof is the speciality of the select few. It is both easy and difficult. Tawhid is seemingly so easy that it is talked about universally on pulpit and platform, and it is so difficult of achievement that the best of efforts therein yield nothing but stupefaction and bewilderment. ఇక్కడ అంటే నేను ప్రిపేర్ అవ్వలేదు కనుక నాకు అర్థం చెప్తానండి. తౌహీద్ అంటే మనకి సూఫీ టర్మ్ అండి. అది యూనిటరీ స్టేట్ ఆఫ్ గాడ్, అంటే భగవంతుడు ఒక్కడే అన్నది. దానికి దాసుని ఒకవేళ తప్పు చెప్తే చెప్పండి మీరు. యూనిటరీ స్టేట్ ఆఫ్ గాడ్ అని ఒక్కడే ఉంటాడు అన్నది దాని గురించి బేస్ అయి ఉన్నది అనమాట. ఈ తౌహీద్ అనే దానికి ఆ ప్రిన్సిపల్ ఏంటంటే అది ఇండిస్ప్యూటబుల్, అది కరెక్ట్, అది సత్యం. అది యూనిటరీ స్టేట్ ఆఫ్ గాడ్ అన్నది. It is the basic foundation of all known religions and the goal of spiritual discipline in both Sufism and Vedanta. మనకు తెలిసిన అన్ని మతాల్లో, ముఖ్యంగా సూఫీయిజం, వేదాంత అన్నిటిలో కూడా ఇట్స్ ఫౌండేషన్, ప్రాథమికమైన పునాది అది. అండ్ ద గోల్ ఆఫ్ స్పిరిచువల్ డిసిప్లిన్, అంటే ముఖ్యంగా సూఫీయిజం, వేదాంతాలు ఆధ్యాత్మిక క్రమశిక్షణకు గమ్యం ఏంటంటే ఈ తౌహీద్ అని చెప్పారనమాట. టు యాక్సెప్ట్ తౌహీద్ ఇన్ థియరీ ఈజ్ ద ప్రివిలేజ్ ఆఫ్ మాసెస్, but to indulge in research thereof is the speciality of the select few. తౌహీద్ అంటే ఈ థియరీ ఏదైతే ఉన్నది ఒక్కడే భగవంతుడు ఒక్కడైన స్థితి ఏదైతే ఉంటుందో, ద యాక్సెప్ట్ తౌహీద్ ఇన్ థియరీ ఈజ్ ద ప్రివిలేజ్ ఆఫ్ మాసెస్. మామూలు సామాన్య జనానికి అది కొంచెం ప్రివిలేజే, అంటే ఇట్స్ కష్టం యాక్చువల్గా ఆ లెవెల్కి వెళ్ళి ఆలోచించడం అన్నది. బట్ టు ఇండల్జ్ ఇన్ రీసెర్చ్ దేర్ ఆఫ్ ఈ స్పెషాలిటీ ఆఫ్ ద సెలెక్ట్ ఫ్యూ. అయితే అక్కడి నుంచి వెళ్ళి అందులో లోతుగా మునిగి తేలి దాని మీద పరిశోధన, రీసెర్చ్ చేయడం అన్నది కొద్దిమందికి అది సాధ్యం అవుతుంది. వాళ్ళ ప్రత్యేకత, వాళ్ళకే ప్రత్యేకత అది. ఇట్ ఈస్ బోత్ ఈజీ అండ్ డిఫికల్ట్. చాలా సులభతరంగాను అనిపిస్తుంది, చాలా కష్టమైందిగా కూడా అనిపిస్తుంది. తౌహీద్ ఈజ్ సీమింగ్లీ సో ఈజీ దట్ ఇట్ ఈస్ టాక్డ్ అబౌట్ యూనివర్సల్లీ ఆన్ పల్పిట్, on platform, and it is so difficult of achievement that the best of efforts therein yield nothing but
స్టుపెఫికేషన్ అండ్ బివైల్డర్మెంట్. అంటే మామూలుగా పైకి ఎలా ఉంటుందంటే ఏదన్నా ఒక ప్లాట్ఫామ్ మీద ఏదైనా మాట్లాడడం, చాలా గొప్పగా దాని గురించి చెప్పడం, అంటే భగవంతుడు ఒకడే అంటుంటాం. అంటే నాకు అర్థమైంది చెప్తున్నానండి ఇక్కడ. నేను అంటుంటా చాలా ఈజీగా ఉంటుంది. కానీ దాన్ని నిజంగా అచీవ్ చేయడం, దాన్ని అంటే ఆ స్థితికి వెళ్ళడం అది చాలా దుర్లభంగా ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారంటే ఇది. దాస్ మీరు చెప్పండి అప్పుడు. ఓకే. సో తౌహీద్ అనే వర్డ్ ఇదొక అరబిక్ వర్డ్ అండి. అయితే ఈ మాటకి అర్థం ఏంటంటే ఏకత్వం అని అంటారు. తౌహీద్ అనే వర్డ్కి ఏకత్వం, వన్నెస్. అయితే దీని ఏకత్వ స్థితి, భగవంతుని ఏకత్వ స్థితి అని మనం మామూలుగా ఇంకా మరీ వివరంగా చెప్పుకోవాలంటే, ఏకత్వం అంటే దేని గురించి మాట్లాడుతున్నాం అంటే భగవంతుడి యొక్క ఏకత్వ స్థితి గురించి ఈ వర్డ్ని వాడుతుంటారు. ఇది ఒక సూఫీ సాంప్రదాయంలో ఎక్కువగా ఉపయోగించే పదం. దీన్నే తెలుగులో అంటే ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో, వేదాంత సాంప్రదాయంలో దీన్ని అద్వైతం అని కూడా పిలుస్తారు. అద్వైత స్థితి అని. ఇప్పుడు మనం కామన్ వర్డ్ పెట్టుకుంటే ఇక్కడ తౌహీద్ అని సూఫీ పదాన్ని కాకుండా, అద్వైతం అని ఒక వేదాంత పదాన్ని కాకుండా, ఒక సాధారణమైన ఇంగ్లీష్ వర్డ్ మనం దీనికి వాడాలి అంటే వన్నెస్ ఆఫ్ గాడ్ ఆర్ ఏకత్వ స్థితి, భగవంతుడి ఏకత్వ స్థితి అని అనుకోవచ్చు. అయితే ఇక్కడ దానికి సంబంధించి ఏంటంటే, మనం అసలు ఈ మతాలన్నీ కూడా, ప్రపంచంలో ఉన్న మతాలన్నీ కూడా ఒక విషయం చెప్తున్నాయి. ఏంటంటే భగవంతుడు ఒక్కడే, భగవంతుడు తప్పిస్తే మరొకటి లేదు, ఆయనే ఉన్నాడు అనే విషయాన్ని అన్ని మతాలు చెప్తూ ఉన్నాయి. అది అసలు బేసిక్ ఫండమెంటల్ పాయింట్ అన్నమాట అన్ని రిలీజియన్స్‌లో. అలాగే ఆ భగవంతుని పొందడమే మన గమ్యం. అసలు మనందరం తెలుసుకోవాల్సింది, పొందాల్సింది కూడా ఆ భగవంతుడే. ఎవరా భగవంతుడు? అతను ఒకడే ఉన్నాడు. మళ్ళీ ఆ భగవంతుడి ఒక ఇద్దరు, ముగ్గురు అలా ఉన్నారని కాదు. చెప్తుంది భగవంతుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన తప్పిస్తే మరొకటి లేదు. ఆ స్థితిని పొందడమే మనందరి గోల్ అని కూడా చెప్తున్నాయి అన్ని మతాలు. అయితే ఇలా ఆహ్, ఈ భగవంతుడి ఏకత్వ స్థితి గురించి ఆహ్, అందరికీ పరిచయం ఉంది. ఇది కొత్త విషయం ఏం కాదు. ఆ థియరీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అందరికీ కాస్తో కూస్తో ఐడియా ఉంది. కాకపోతే ఆ స్థితిని పొందడమే మన గమ్యం అని చెప్పిన ఎవరైతే అన్ని మతాలు చెప్తున్నాయో, దాన్ని పొందే ప్రయత్నం గాని మొదలుపెట్టేసరికి, అది ఆ ప్రయత్నం అంటే ఆ భగవంతుడి ఏకత్వ స్థితిని పొందాలి అంటే భగవంతుని పొందడం. ఇంకా ప్రతిసారి మనం ఏకత్వ స్థితిని వాడక్కర్లేదు. ఆ భగవంతుని పొందడం అనే ప్రయత్నం ఏదైతే ఉందో అక్కడికొచ్చేసరికి మాట్లాడుతున్న వాళ్ళందరూ రావట్లేదు ఆ ప్రయత్నం చేయడానికి. చాలా కొద్ది మందే వస్తున్నారు. ఎందుకంటే అది చాలా కష్టమైంది. మాట్లాడినంత సులభం కాదు భగవంతుడిని పొందడం. అయితే మా ఒకవేళ ఎవరైనా ఆ ముందుకొచ్చి ప్రయత్నం చేస్తే చివరికి వాళ్ళకి దక్కుతుందేంటంటే, ఒకటి వాళ్ళు ఒక రకమైనటువంటి ఒక భ్రాంతిలోకి వెళ్ళిపోతున్నారు. అంటే భగవంతుడిని పొందడం అనేటువంటి ఆ ప్రయత్నంలో వాళ్ళు చివరికి పొందేదేంటంటే, నాకు కలిగిపోయింది, అంటే ఒక మైకంలోకి వెళ్ళిపోవడమో, లేకపోతే నాకొక కలిగిపోయిందని ఒక భ్రమలోకి వెళ్ళిపోవడం. లేదా చివరికి ఎటువంటి ఫలితం లేకుండా ఒక నిరాశకు లోనవ్వడం. ఇలాంటి స్థితిని పొందడం జరుగుతుందట. ఎవరు ప్రయత్నం చేసేవాళ్ళు కూడా. అంటే ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే, మాట్లాడుతున్న వాళ్ళు చాలా ఎక్కువ మందున్నారు. కానీ ఆ వాళ్ళలో కొంతమందొచ్చి ప్రయత్నం చేద్దామని చేస్తే, వాళ్ళు చివరికి దాన్ని సాధించలేకపోతున్నారు. ఏదో ఒక తప్పు త్రోవకి వెళ్ళిపోతున్నారు. అంటే ఫైనల్‌ది చేరుకోవాల్సింది దేన్ని టార్గెట్ చేసైతే వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టారో, దాన్ని పొందడం అయితే జరగటం లేదు అని ఈ ఫస్ట్ పారాలో చెప్తున్నారు. జయభవాన్. జీ. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి మిగిలినవి? చదవనా సార్ ఏమన్నా? ఇదండి ఒక్క నిమిషం అమ్మా. ఇదంటే ఇది ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయేమో అడుగుదాం. ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి దీని మీద ఫస్ట్ దాన్ని?
ఓకే. చదవండి అమ్మా పద్మిని. Jai Baba. The unity of God in its transcendent aspect is the Tawhid-e-Tanzihi, absolute oneness of Sufism, and the Advaita of Vedanta. ఈ యూనిటీ ఆఫ్ గాడ్ అని చెప్పుకుంటున్నాం కానీ ఈ గాడ్ యొక్క ఏకత్వ స్థితి అని దాన్ని ఆ ట్రాన్సెండెంట్ ఆస్పెక్ట్ లో అది మనకి ఏదో అతీతమైన ఆస్పెక్ట్ గా మనం చూస్తే అది తౌహీద్ ఏ తన్జీహి అంటే అబ్సల్యూట్ వన్నెస్ సూఫీజం లో అలా చెప్తారు. మన వేదాంతలో అద్వైత అని చెప్తారండి. ద ప్రాబ్లమ్ ఆఫ్ తౌహీద్ presents multifarious aspects as is exemplified by the old story of several blind people examining an elephant. ఈ తౌహీద్ యొక్క ప్రాబ్లం అంటే మనం దాని గురించి తెలుసుకోవాలి అని ప్రయత్నించడం మొదలెడితే ఎట్లా ఉంటుందంటే అంటే దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటే చాలా విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. మల్టీఫేరియస్ ఆస్పెక్ట్స్ అనమాట, బహువిధమైన విషయాలు వస్తుంటాయి. అది ఎలాగుంటుందంటే మన పాత కథ ఉంటుంది చూడండి, కొంతమంది గుడివాళ్ళు వెళ్ళి ఒక ఏనుగుని డిస్క్రైబ్ చేయడానికి వెళ్తారు. ఏనుగుని ముట్టుకుని చెప్పడం మొదలెడతారు. ఒకడు తోక గురించి చెప్తాడు, ఒకడేమో మూతి గురించి చెప్తాడు. ఏనుగంటే ఇలాగే ఉంటుంది అంటాడు. అంటే ఎవరికి కరెక్ట్ గా తెలియదు కాబట్టి ఈచ్ టచ్ ది డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ది క్రీచర్ అండ్ ఫార్మ్డ్ ఎ డిఫరెంట్ ఒపీనియన్. ఒక్కొక్కరు ఒక్కొక్క పార్ట్ ముట్టుకుంటారు ఆ ఏనుగుది. అంటే మొత్తం ఏనుగంతటిని ఎవడు ఒక్కటి పట్టుకోలేడు కదా, ఒక్కొక్కడు ఏ పార్ట్ ముట్టుకుంటాడో దాని గురించే వర్ణించి చెప్పడం మొదలెడతారు. ఏనుగు ఇలాగే ఉంటుందండి. ఇండివిజువల్ అప్రోచ్ టు ద సబ్జెక్ట్ ఈస్ రిలేటివ్లీ క్వైట్ ట్రూ అండ్ అన్ఛాలెంజబుల్. And yet the elephant as a whole is something quite different and ununderstandable for the blind. అంటే ఎవరికి వాళ్ళు ఆ సబ్జెక్ట్ గురించి చెప్పే విషయం అది కొంతవరకు కరెక్టే. వాడు చెవుని ముట్టుకుంటే అది చెవు గురించి చెప్పిందంతా కరెక్టే అవుతుంది. అండ్ ఎవడు కూడా దాన్ని వాదించలేరు ఇది కాదు అని. అయినప్పటికీ ఈ ఎలిఫెంట్ ని మొత్తం మీద చూసామనుకోండి, అది డెఫినెట్ గా డిఫరెంట్ గా ఉంటది. ఒక్కొక్కడు చెప్పినట్టు ఒకడు తోక ముట్టుకున్నాడు, ఒకడు చెవు ముట్టుకున్నాడు, ఒకడు ఇంకోటి ముట్టుకున్నాడు. వాళ్ళ వరకు అది కరెక్టే, కానీ ఆన్ ద హోల్ చూస్తే అది చెప్పాలంటే అది ఎంటైర్లీ డిఫరెంట్. తర్వాత అసలు అర్థం కాదు. ఏ గుడ్డివాడికి, ఈ గుడ్డివాళ్ళు ఎవరికి కూడా అర్థం కాదు అని చెప్తున్నారండి. The following are a few utterances of eminent Sufis concerning Tawheed and the aspects thereof which appeal to them. ఇప్పుడు చెప్పబోయే విషయాలు కొన్ని చెప్పినవి ఎమినెంట్ సూఫీస్ అన్నమాట. చాలా ప్రాముఖ్యత గల సూఫీజంలో వాళ్ళు చెప్తున్నారు. దేని గురించి? తౌహీద్ గురించి. అండ్ ద ఆస్పెక్ట్స్ దేర్ ఆఫ్ విచ్ అపీల్ టు దెమ్, వాళ్ళకి ఏది అనిపించిందో అది చెప్తున్నారు అన్నారు. The apparent contradictions of the words of Sufis are merely due to limitations of the means to express the experienced truths and to describe the realized truth in different contexts, under different circumstances, and from different points of view that always go together in a single experience or realization as a whole. And the apparent contradictions of the words of Sufis are merely due to limitations of the means to express the experienced truths. అంటే ఈ అపారెంట్ గా పైకి కనబడేలాంటి కాంట్రడిక్షన్స్ ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్తారు. ఈ సూఫీల పదాల్లోనూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్పడానికి. ఎందుకంటే అది వాళ్ళ లిమిటేషన్స్ అన్నమాట. వాళ్ళకి అర్థం చేసుకుని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి ఏంటి, ఈ ఎక్స్పీరియన్స్డ్ ట్రూత్ ని, ఏదైతే సత్యాన్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారో అది చెప్పడంలో లిమిటేషన్స్ అన్నమాట. ఎవరికి పూర్తి జ్ఞానం లేదనమాట దాని గురించి చెప్పడానికి. and to describe the realized truth in different contexts. ఈ రియలైజ్ చేసిన ఈ అనుభవపూర్వకంగా తెలుసుకున్న సత్యాన్ని ఈ వేరే వేరే కాంటెక్స్ట్ లో చెప్పడానికి, అండర్ డిఫరెంట్ సర్కమ్స్టెన్సెస్ అండ్ ఫ్రమ్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూ, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వ్యూలో చెప్పడానికి, దట్ ఆల్వేస్ గో టుగెదర్ ఇన్ అ సింగిల్ ఎక్స్పీరియన్స్
ఆర్ రియలైజేషన్. అది ఒక సింగిల్ ఎక్స్పీరియన్స్ గాను చెప్పొచ్చు, లేదంటే ఆన్ ద హోల్ ఇంచుమించు ఆ ఏనుగుని చెప్తున్నట్టుగానే వాళ్ళకి అనిపిస్తుంది అనమాట. ఒక్కొక్కళ్ళు చెప్పేది కరెక్ట్ గానే ఉంటది, కానీ అది ఎంతవరకు నిజము ఆన్ ద హోల్ చెప్పుకోవాలి అంటే అది ఎంటైర్లీ డిఫరెంట్ అని నాకు అనిపిస్తుంది అండి. నేను కూడా ప్రిపేర్ అవ్వలే, ఊరికే చెప్తున్నాను. మెహర్ బాబా సేస్ దట్ such wordy differences do not contradict but complement the expressions of experienced and realized truths which underlie such contradictions. కానీ మెహర్ బాబా ఏం చెప్పారు, ఇటువంటి ఈ వర్డీ డిఫరెన్సెస్ ఒక్కొక్కరు పదాల్లో కొంచెం కొంచెం భేదాలు ఉన్నట్టు చెప్పడంలో డూ నాట్ కాంట్రడిక్ట్ అనమాట. అవేమి మొత్తం మీద చెప్పే విషయానికి పూర్తిగా వ్యతిరేకమేమి కాదు అని చెప్తున్నారు. ద ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ రియలైజ్డ్ ట్రూత్స్ అంటే ఎక్స్పీరియన్స్ చేయబట్టి అనుభవపూర్వకంగా తెలుసుకున్న సత్యానికి ఇదేమి పూర్తిగా వ్యతిరేకం కాదు, ఎవరికి తెలిసిన విధంగా వాళ్ళు చెప్తున్నారు. అది కాంప్లిమెంట్ చేస్తాయి, అన్ని కలిపితే మొత్తం మీద కరెక్టే అవ్వచ్చు కదా, అది చెప్తున్నారు. Explanations in this respect, such as have already been given in preceding pages and should therefore be always borne in mind, namely, అంటే ఈ విషయంగా ఈ రెస్పెక్ట్ లో ఇచ్చే ఎక్స్ప్లెనేషన్స్ సచ్ as have already been given in preceding ఇప్పటి వరకు చెప్పుకున్న పారాగ్రాఫ్స్ లో should therefore be always borne in mind, ఇవన్నీ మనం ఆల్రెడీ మన మైండ్ లో మన మనసులో పెట్టుకుని ఈ తర్వాత రాబోయే విషయాలన్నీ చదువుకోవచ్చు అని చెప్తున్నారు. నేమ్లీ అన్నారు. ఇంకా ఏమైనా ఉందా సార్ కంటిన్యూయేషన్ దానికి? సార్ స్క్రోల్ చేస్తారా అంటే అక్కడికి అదే. ఓకే ఓకే, ఇక్కడ వరకు చెప్తావా లక్ష్మణ్, లేకపోతే కంటిన్యూ చేయమంటావా ఇంకా? ఇది చెప్పుకున్న తర్వాత వెళ్దాం. ఓకే, నేను ఎంతవరకు కరెక్ట్ చెప్పానో నాకు తెలీదు. ఏం లేదమ్మా, ఏముంది, చదువుకొని మనకి తోచింది మనం షేర్ చేసుకుంటాం అంతే, ఇందులో ఎక్కువ తక్కువ ఏముండదు. సో ఇక్కడ విషయం ఏంటంటే మనకి తౌహీద్ అంటే ఏకత్వ స్థితి, భగవంతుడి ఏకత్వ స్థితి అని చెప్పుకున్నారు, ముందు పేరాలో చెప్పారు. దాని గురించి ప్రయత్నం చేసేవాళ్ళు అంటే మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, కానీ ప్రయత్నం చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారని. ఆ ప్రయత్నం చేసిన వారిలో కూడా చాలా వరకు వాళ్ళు ఒక దిగ్భ్రాంతిని పొందుతారు. ఒక అంటే చివరికి వాళ్ళకి ఆ ప్రయత్నం ఫలితంగా లభించేది ఒక మైకాన్ని పొందడం, అంటే ఏదో ఒక స్థితిలోకి వెళ్ళిపోయి అసలైన గమ్యాన్ని చేరకుండా అక్కడ ఉండిపోయి దాన్నే నిజం అని అనుకోవడం కానీ, లేకపోతే అంటే వాస్తవానికి పొందాల్సింది పొందకుండా వేరే ఏదో పొందామనేటువంటి ఒక భ్రమలోకి వెళ్ళిపోతారు, లేదా ఆ ఫలితాన్ని పూర్తిగా అసలు ఏమీ సాధించలేదని నిరాశలోకైనా వెళ్ళిపోతారు. ఇలా ఉంటుంది ఆ ప్రయాణం అని ముందు పేరాలో చెప్తూ ఇప్పుడు మరికొంచెం దానికి వివరణ యాడ్ చేస్తున్నారు. ఏంటంటే ఈ తౌహీద్ అనే వర్డ్ యాక్చువల్గా దాని పూర్తి పేరు తౌహీదే తంజీహి అని సూఫీలు పిలుస్తారంట. తౌహీదే తంజీహి అంటే దాని శుద్ధ అద్వైతం అని, అబ్సల్యూట్ వన్నెస్ అంటే ఇంకా శుద్ధ ఏకత్వం, తెలుగులో మనం దానికి అనువాదం చేసుకుంటే అలా పిలుస్తారంట. అలాగే దాన్ని వేదాంతంలో అద్వైత వేదాంతం అంటే అద్వైతం అని పిలుస్తారు. ఇది మనం ముందు కూడా చెప్పుకున్నాం. సో వేదాంతంలో అద్వైతం అని పిలువబడుతుంది, సూఫిజంలో శుద్ధ ఏకత్వం అని పిలువబడుతుంది, ఒకటే. అయితే అసలు ఈ ఏకత్వం, భగవంతుడి ఏకత్వం అంటే ఏంటి అనేది ఎవరైనా వివరించడానికి ప్రయత్నం చేస్తే, అయితే ఇక్కడ మన కన్వీనియన్స్ కోసం ఒక పదం చెప్తాను. ప్రతిసారి మనం ఇక్కడ ఏకత్వం ఏకత్వం అంటున్నాం అని చెప్పి దాని మీద స్ట్రెస్ ఇవ్వకుండా, అలా అయితే అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏకత్వం అంటే భగవంతుడే, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ గాడ్ అండ్ గాడ్ ఓన్లీ. సో భగవంతుడి గురించి ఎవరైనా వివరించే ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుంది అంటే, ఒక ఏనుగుని ఎలా అయితే 5గురు గుడ్డివాళ్ళు వెళ్ళి ఏనుగంటే ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేటప్పుడు ఏం జరుగుతుంది? సాధారణంగా తోకను పట్టుకున్నవాడు ఏనుగు తాడులాగా ఉంటుందని,
కాళ్ళను పట్టుకున్నవాడు స్తంభంలాగా ఉంటుందని, కడుపును పట్టుకున్నవాడు పెద్ద బండరాయిలా ఉంటుందని, ఆ దంతాన్ని పట్టుకున్నవాడు ఒక ఏనుగంటే ఒక కర్రలా ఉంటుందని, చెవులు పట్టుకున్నవాడు చేటలా ఉంటుందని ఇలా చెప్తుంటారు. అయితే ఇప్పుడు వాళ్ళు చెప్పినవన్నీ తప్ప అంటే తప్పు కాదు. కానీ కంప్లీట్‌గా ఏనుగంటే ఏంటో అర్థమయ్యేలా చెప్తున్నాయంటే అలా అని కాదు. అంటే వాళ్ళు చెప్పేది ఎలా ఉందంటే సంపూర్ణంగా లేదు. సమగ్రంగా లేదు. ఒక పార్షియల్‌గా ఉంది. పాక్షికంగా ఉంది. అంటే ఒక అంశాన్ని మాత్రమే ఏనుగులా డిస్క్రైబ్ చేయగలుగుతున్నాయి వాళ్ళు చెప్తున్నది. ఎందుకంటే వాడు గుడ్డివాడు కాబట్టి వాడు తాకిందే వాడు అర్థం చేసుకొని చెప్తున్నాడు. పూర్తిగా దాన్ని చెప్పలేకపోతున్నాడు. అలాగా ఎవరైతే అంటే ఈ ఉదాహరణ ఇచ్చింది బాబాయ్ ఇక్కడ కాంటెక్స్ట్‌లో ఏంటంటే, అలా ఎవరైతే ఈ భగవంతుడంటే ఏంటి? లేదా భగవంతుడి ఏకత్వం అంటే ఏంటి? అనేది అంటే భగవంతుడి ఏకత్వం అంటే ఏంటంటే భగవంతుడే ఉన్నాడు. భగవంతుడు తప్పిస్తే మరొకటి లేదు. మరొకటి లేడు. ఉన్నదే భగవంతుడు. గాడ్ అలోన్ ఈజ్ రియల్ ఆల్ ఎల్స్ ఈజ్ ఇల్యూషన్ అని బాబా ఏ స్టేట్మెంట్ అయితే చెప్పారో దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. అటువంటి స్థితిని ఎవరైనా చెప్పడానికి ప్రయత్నించేటప్పుడు వాళ్ళు ఆ స్థితిని పూర్తిగా మాటల్లో పెట్టలేరు. వాళ్ళు మాటల్లో పెడితే ఇగో ఇప్పుడు ఈ ఏనుగును గుడ్డివాళ్ళెళ్ళి ఆ ఏనుగు గురించి చెప్పడానికి ప్రయత్నిస్తే కొన్ని అంశాలే తెలుస్తున్నాయి తప్పిస్తే సమగ్రంగా ఏనుగంటే ఎలా బోధపడదో అలాగే భగవంతుడంటే ఏంటో పూర్తిగా ఎవ్వరికీ బోధపడదు. ఈ మాటలనేవి కొంతవరకే సత్యాన్ని చెప్పగలుగుతాయి. అటువంటిది ఈ యొక్క భగవంతుడి ఏకత్వ స్థితి అని చెప్తున్నారు. అని చెప్తూ క్రిందని ఫుట్‌నోట్‌లో చెప్పిన విషయం ఏంటంటే, మెహర్ బాబా దీనికి యాడ్ చేస్తూ వీటిని మీరు తప్పుగా చూడకండి. ఇదేంటిది ఇతను ఇలా చెప్పాడు, అతను అలా చెప్పాడు. అంటే మరి ఏనుగుకి అంటే ఏనుగు ఒక తాడులాగా ఉంటుంది అని చెప్పిన దానికి, ఏనుగు ఒక స్తంభంలాగా ఉంటుందనేది చాలా కాంట్రాడిక్ట్‌గా ఉంది కదా! అలాగే ఏనుగు స్తంభంలాగా ఉంటుందనే దానికి, ఏనుగు ఒక బండరాయిలా ఉంటుందని చెప్పడం అలా చూడొద్దు. అవి ఒకదాన్నొకటి కాంట్రాడిక్ట్ చేయట్లేదు. కాంప్లిమెంట్ చేస్తున్నాయి. అంటే ఓహ్! అంటే అన్నీ అంటే ఒక అన్ని విషయాన్ని చెప్పడానికి వీళ్ళు చెప్పింది ఇంకో దానికి తోడవుతుందనమాట. అంటే వీళ్ళు ఒక్కొక్క యాంగిల్‌లో చెప్తున్నారు అంతే. కాబట్టి వీళ్ళు చెప్పిన అంశాలన్నీ కలుపుకొని మనం చూడాలి తప్పిస్తే, ఇదేంటండి అతను అలా చెప్తే ఇతను ఇలా చెప్పాడు. ఇది తప్పు కదా! అది రైట్ కదా! అని మీరిలా ఆలోచించకండి. ఒకదాన్నొకటి పూరిస్తూ ఉన్నాయన్నమాట. దాన్ని కాంప్లిమెంట్ చేయడం అంటే కలుపుకొని అన్ని యాంగిల్స్‌లో చెప్తున్నారు. అంటే మనం ఒక దాన్ని ఫోటో పైనుండి తీసామనుకోండి. ఏదైనా ఒక బిల్డింగ్‌ని సైడ్ నుండి తీసామనుకోండి. అది ఒక్కొక్కలా కనిపిస్తుంది కదా! కానీ అది అదే బిల్డింగ్. మనం కెమెరా యాంగిల్‌ని ఫిట్ చేసే దాన్ని బట్టి ఒక్కొక్క కోణంలో అది ఒక్కొక్కలా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కూడా భగవంతుడి గురించి భిన్నాభిప్రాయాలుగా కనిపిస్తున్న వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ అవి కాంట్రాడిక్ట్ కాదు. ఒకదాన్నొకటి కాంప్లిమెంట్ చేస్తాయి. అలాగే మనం చూడాలి అని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది సూఫీలు ఈ అద్వైతం అంటే ఏంటి? లేదా భగవంతుడి ఏకత్వ స్థితి అంటే ఏంటి? తౌహీద్ అంటే ఏంటో వాళ్ళు వివరించారు కొన్ని మాటల్లో. అవి ఇప్పుడు మనం చదవబోతున్నాం. జై బాబా. కంటిన్యూ జై చేయండి. బాబా. ఏమైనా క్వెషన్స్ ఉన్నాయండి దీని మీద? ఏమన్నా ఉన్నాయండి? డిస్కస్ చేయడం గాని ఏదైనా ఉంటే చెప్పండి. అయితే అది అసలు మనం నార్మల్‌గా ఈ బాబా ఆఖరి ఫుట్‌నోట్‌లో చెప్పింది. ఇప్పుడు మనం మన ఈ వేదాంతాలో వివిధ రకాలుగా చూసారు కదా! అంటే ద్వైతం, అద్వైతం, విశిష్ట అద్వైతం. అదే చెప్తున్నారు కదా! ఆళ్ళ ఆ! చెప్పింది వేరే అవును. యాంగిల్స్‌లో చెప్పినా అంతే. అదంతా అంతే. కాంట్రాడిక్టరీ కాదు. అంతే ఓకే. సార్. అదే. ఓకే. ఇది అంటే హిందువుల్లోనే కాదు సూఫీల్లో కూడా అలాగా హ్మ్. రకరకాలుగా ఉన్నాయి థియరీస్. ఓకే. ఆ ఓకే. థియరీస్ అన్నీ కూడా మీరు భిన్నంగా చూడకండి అని చెప్తున్నారు అంతే. ఓకే. ఏమన్నా ఉన్నాయండి మిగిలిన వాళ్ళకి? ఎవరికైనా ప్రశ్నలు? ఓకే. కంటిన్యూ చేయండమ్మా పద్మిని గారు. Okay. Tawheed is that reality in which expressions, the nukush, are wiped out and knowledge appears and God remains as immaculate and pure as he was before. Junaid of Baghdad, Junaid of Baghdad, ila chepparu. Tawheed is that reality
in which expressions are wiped out. అంటే తౌహీద్ అనేది ఆ రియాలిటీ అన్నమాట, ఆ సత్యత్వం. ఏంటి అక్కడ ఇంప్రెషన్స్ అంటే నుకుష్ అనేది కంప్లీట్ గా వైప్ అవుట్ అయిపోతాయి, అసలు తుడిచివేయబడతాయి. అండ్ నాలెడ్జ్ అపియర్స్, ఈ ఇంప్రెషన్స్ తుడిచిపెట్టిపోవడమును నాలెడ్జ్ అపియర్స్ అన్నమాట, జ్ఞానం అనేది అక్కడ వస్తుంది. అండ్ గాడ్ రిమైన్స్ యాజ్ ఇమ్మాక్యులేట్. అప్పుడు ఎప్పుడైతే ఇంప్రెషన్స్ పోతాయి, జ్ఞానం వస్తుందో, అప్పుడు మనకి ఏంటి కనబడుతుంది? గాడ్ రిమైన్స్ యాజ్ ఇమ్మాక్యులేట్. ఇంకా అసలు అక్కడ ఆయన ఎంత శుద్ధంగా ఉంటారో అసలు దాంట్లో మనం ఎంచడానికి కానీ, ఇది ఇలా ఉంది అలా ఉందని చెప్పడానికి కానీ లేదు. ఆయన ఎలాగ ఉండేవారో ముందు నుంచి, ఎంత ప్యూర్ గా ఎంత శుద్ధంగా ఉండేవారో అలాగే కనబడతారంట. అలాగే గాడ్, భగవంతుడు మనకి కనబడతారు అలాగే ఇమ్మాక్యులేట్. అసలు ఎంచడానికి కానీ, మనం ఏది తప్పు ఎంచడానికి కానీ వీల్లేని పరిస్థితుల్లో అంత ప్యూర్ గా అంత శుద్ధంగా ఎప్పుడు ఆయన ఎలా ఉండేవారో అలాగే కనబడతారు అని జునాయిద్ ఆఫ్ బాగ్దాద్ చెప్పారు. ఎక్కడికక్కడ ఆగనా చదవనా అండి? చదివేయండి. చదవమంటారా? అంటే ఇవన్నీ అంటే ఒక్కొక్కటి అభిప్రాయం వేరుగా ఉంటుందా అని అడుగుతాను. ఓకే, అవుదాం అంటే అవుదాం. లైన్ కొటేషన్ బై వెళ్దాం అండి. అలాగే అంటే పెద్దది అయిపోద్దేమో, ఒకసారి చెప్పండి. అలాగే అలాగే. సో ఇక్కడ జునాయిద్ ఆఫ్ బాగ్దాద్ అనే అతను ఒక సద్గురు అండి. ఇతను చాలా ఫేమస్ సద్గురు, వెరీ ఎర్లీ డేస్ లో ఉన్న సద్గురు. సో ఇతను అసలు ఆ తౌహీద్ అంటే ఏంటి, అంటే భగవంతుడి ఏకత్వ స్థితి అంటే ఏంటో ఇతను నిర్వచించారు. ఇతను ఏం చెప్తున్నారంటే, తౌహీద్ అనేటువంటిది ఒక ఇది ఎటువంటి రియాలిటీ అంటే యథార్థమైన విషయం అంటే, అక్కడ ఎటువంటి సంస్కారాలు, అదే నుకుషే అమల్ అని సూఫీలో అంటారు, దాన్ని మనం తెలుగులో సంస్కారం అంటారు. ఎటువంటి సంస్కారాలు కూడా అంటే లేనివి, పూర్తిగా సంస్కారాలు తుడిచిపెట్టబడి, అలాగే జ్ఞానం అనేది అందులో పూర్తిగా ఉదయించి, అంటే శుద్ధ ఎటువంటి మచ్చలేనటువంటి నిష్కలంకమైనటువంటి శుద్ధ స్వరూపంగా ఉంటాడంట భగవంతుడు. అటువంటి స్థితిని తౌహీద్ అని అంటారు అని ఇతను చెప్తున్నారు. సో ఇదంతా కూడా 7th ప్లేన్ లో ఉండేటువంటి గాడ్ తాలూకా డిస్క్రిప్షన్. ఆ 7th ప్లేన్ లో కూడా అంటే ఇప్పుడు మనకి అంటే 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ ప్రకారం చెప్పుకుంటే, ఈ ఏ స్టేటా, సి స్టేట్, ఇవేవి కాకుండా ప్యూర్గా బి స్టేట్ ఏదైతే ఉందో, అంటే అసలు ఇక్కడ స్టేట్స్ వాళ్ళ తాలూకా ఎలా ఉంది, కాన్షియస్నెస్ లెవెల్స్ అవేటి కాకుండా 7th ప్లేన్ లో గాడ్గా మనం తీసుకుంటే, ఇంకా అతనికి గుణాల గురించి కానీ ఇంకే ఆస్పెక్ట్ మాట్లాడకుండా గాడ్గా మనం తీసుకుంటే ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది 7th ప్లేన్. అంటే కేవలం భగవంతుడే ఉన్నాడు. ఆ భగవంతుడికి ఎటువంటి మచ్చ లేదు, ఏ రకమైన మచ్చ లేదు, అంత శుద్ధ ఘనస్వరూపం. అటువంటి స్థితి అది. అక్కడ ఎటువంటి సంస్కారం ఛాయ్ కూడా లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే సంస్కారం ఏమాత్రం ఛాయ్ ఉన్నా అక్కడ ఒక ఊహ ఉంటుంది, ఇమాజినేషన్ ఉంటుంది. పూర్తిగా జ్ఞాన స్వరూపం. అందుకే మనకు కూడా చెప్తారు కదా బాబా, 7th ప్లేన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే అనంత శక్తి, అనంత జ్ఞానం, అనంత ఆనందం అని. ఇందులో జ్ఞానం అనే ఆస్పెక్ట్ గురించి చెప్తున్నారు. ఎప్పుడైతే అక్కడ ఎటువంటి సంస్కారం మచ్చ కూడా లేదో, పూర్తిగా జ్ఞాన స్వరూపుడే అతను ఉంటాడు. అది తౌహీద్ అలా ఉంటుంది, ఆ భగవంతుడి ఏకత్వ స్థితి అలా ఉంటుందని ఈ జునాయిద్ అతను చెప్పారు. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఒక చిన్న క్లారిఫికేషన్. చెప్పండి. నా వాయిస్ వినబడుతుందా అండి? వినిపిస్తుంది. ఇక్కడ లాస్ట్ సెంటెన్స్ లోని ఇమాక్యులేట్ అండ్ ప్యూర్ యాజ్ హీ వాజ్ బిఫోర్ అంటే ఇక్కడ బియాండ్ గాడ్ కాదా? బియాండ్ గాడే. అంటే బియాండ్ గాడ్ లో ఎలా ఉన్నాడో అలాగే అంతే ప్యూర్ గా ఉన్నాడు అతను. అంటే బియాండ్ గాడ్ కూడా 7th ప్లేనే కదా. రైట్. కాకపోతే
ఇక్కడ మాట్లాడుతున్న స్థితి ఏంటంటే బియాండ్ గాడ్ గురించి చెప్తున్నారు. అంటే అతను అంతకు ముందు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు అని. మీరు అలా అంటే బియాండ్‌తో పోల్చి చెప్పుకోవచ్చు. అంటే మనకు అర్థం అవ్వడానికి 10 స్టేట్స్ ప్రకారం. కాపోతే అతను ఇంతకు ముందు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. శుద్ధ స్వరూపంగానే ఉన్నాడు. ఎటువంటి సంస్కారాలు లేకుండా ఉన్నాడు అతను. ఇప్పుడు మీరన్నట్టుగా పరాత్పర పరబ్రహ్మ స్థితిలో కూడా అలాగే ఉన్నాడు అతను. కాకపోతే అక్కడ ఇలాంటి మాటలేవి మనం మాట్లాడలేం. అంటే సంస్కారాలు ఉన్నాయని గాని, లేవని గాని దేర్ ఈస్ నో క్వెషన్ ఆఫ్ ఎనీ డిస్క్రిప్షన్ కదా! Correct. అసల Correct. దాని గురించి ఏం మాట్లాడొద్దని చెప్పారు బాబా. Right. సో, అక్కడ అందుకు దాన్ని ఇలా కూడా చెప్పలేదు. బియాండ్ స్టేట్‌ని ఈ మాట కూడా. అందుకు మనం దీన్ని బియాండ్ స్టేట్ గురించే చెప్తున్నారు అని మనకు అర్థమవుతుంది. సెవెంత్ ప్లేన్‌లో బియాండ్ స్టేట్. బట్ ఇది అతను హీ వాస్ బిఫోర్ అంటే దాంతో కంపేర్ చేసి చెప్తున్నా. అది ఎలా ఉందో ఇది అలాగే ఉంది. అంటే బిఫోర్ in the sense that it is before it becomes an embodied soul, correct? Or it becomes a God as emanator, third state. కాదు. బిఫోర్ అంటే అతను అసలు ఈ బియాండ్ స్టేట్‌కి రాకముందు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. ఒకటి. లేదు ఇతను ఈ శుద్ధ జ్ఞాన స్వరూపం అని చెప్పారు కదా! అంటే బి స్టేట్ ఇక్కడ మాట్లాడుతుంది. బికి ముందు ఎలా ఉన్నాడు? ఏగా ఉన్నాడు అతను. 2ఏలో కూడా భగవంతుడు ఉన్నాడు కదా! రైట్. ఆ 2ఏ స్టేట్ కూడా అంటే అది బియాండ్ కాదు. బట్ బియాండ్ స్టేట్. ఇప్పుడు విత్ రిఫరెన్స్ టు 2ఏ చెప్తున్నారో, విత్ రిఫరెన్స్ టు 1 చెప్తున్నారో తెలీదు గానీ, ఈ రెండిట్లో ఏది తీసుకున్నా అతనుగానే ఉన్నాడు. ఆ ప్యూరిటీలో ఎటువంటి క్వెషన్ లేదు. దేర్ ఇస్ నో ఇంప్యూరిటీ ఇన్ హిమ్. రైట్. అంటే మీరు అన్నట్టు 1 ని అలాగా డిస్క్రైబ్ చేయలేం కాబట్టి 2A కింద రిఫరెన్స్ తీసుకుంటే ఐ థింక్ ఇట్ మేక్స్ సెన్స్. ఓకే. యా. ఓకే. జయబాబా. ఓకే. నెక్స్ట్ చదవండి. చదువుతారా? చదవండి. మీ ఇష్టం. చదవండి సార్. కంటిన్యూ చేయండి. Okay. Tawhid is the knowledge, and this knowledge enables the Gnostic to differentiate between the original and the contingent being. ఇక్కడ ఒరిజినల్ అంటే కదిం అన్నారు, కంటింజెంట్ అంటే హదస్ అన్నారు. The transcendent state of Tawhid involves the denial of Tawhid. అంటే తౌహీద్ అనేది ఏంటి అంటే భగవంతుడి గురించి జ్ఞానం అనమాట అండి. తౌహీద్ ఇస్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. అంటే తౌహీద్ అనేది భగవంతుడి గురించిన జ్ఞానం. అండ్ దిస్ నాలెడ్జ్ ఎనేబుల్స్ ద నాస్టిక్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ద ఒరిజినల్ అండ్ ద కంటింజెంట్ బీయింగ్. అంటే ఈ నాలెడ్జ్ ఏం చేస్తుందంటే మనకి ఈ నాస్టిక్ అంటే ఈ భగవంతుడి గురించి సంబంధించిన ఈ జ్ఞానం తెలుసుకునే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ వస్తుంది. వాళ్ళు ఈ ఒరిజినల్ బీయింగ్ కి ఈ కంటింజెంట్ బీయింగ్ కి డిఫరెన్షియేట్ చేయగలుగుతారు అనమాట. దానికి దీనికి తేడా కనపడగలరు. ఒరిజినల్ అంటే ఏదైతే ఒరిజినల్ గా ఉందో, ఈ కంటింజెంట్ అంటే ఈ ఒరిజినల్ మీద ఆధారపడి ఉన్న విషయం గురించి వాటి గురించి డిఫరెన్షియేట్ చేయగలరు. ఇది ఒరిజినల్ది, ఇది వేటి మీద ఆధారపడని విషయం అన్న విషయం వాళ్ళు తేడా కనిపెట్టగలరు అనమాట, డిఫరెన్షియేట్ చేయగలరు. ద ట్రాన్సెండెంట్ స్టేట్ ఆఫ్ తౌహీద్ ఇన్వాల్వ్స్ ద డినయల్ ఆఫ్ తౌహీద్. ఈ మనకి తౌహీద్ యొక్క అతీతమైన స్థితి ఉంది కదా, అదేం చేస్తుందంటే తౌహీద్ని డినై చేసే స్టేజ్ కూడా వెళ్ళిపోతుంది అనమాట. అసలు తౌహీద్ గురించి అర్థం చేసుకోలేకో మరి నాకు అనిపిస్తుంది. అసలు తౌహీద్ ఉందా లేదా అనే డౌట్ కూడా వచ్చేసేది, అది లేదు అనే స్టేజ్ కూడా వచ్చేస్తారు అని చెప్తున్నట్లు అనిపించింది. అది అంతవరకు కరెక్ట్ తెలీదు. ఇది కూడా జునైద్ ఆఫ్ బాగ్దాద్ చెప్పారు. ఆ డినైల్ అనేది కూడా జరుగుతుందా అని డౌట్ వచ్చింది. అంటే తౌహీద్ని వద్దు మనం తిరస్కరించేస్తారు అనే స్టేజ్ కి చెప్తున్నట్లు అనిపించింది. జై బాబా. కొంచెం అది ఎక్స్ప్లెయిన్ చేయండి. కొంచెం కష్టంగానే ఉంది ఇది.
హ్మ్. యాహ్! సో, ఇక్కడ తౌహీద్ అంటే అంటే ఇక్కడ 2 విషయాలు చెప్తున్నానండి. ఒకటి తౌహీద్ ఈస్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అండ్ దిస్ నాలెడ్జ్ ఎనేబుల్స్ ద నాస్టిక్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ద ఒరిజినల్ అండ్ ద కంటింజెంట్ బీయింగ్. అంటే భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఏ ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని కూడా తౌహీద్ అంటారని. ఆ జ్ఞానంతో మనం అసలు అస్తిత్వానికి అంటే ఉన్నదేది, ఆ ఉన్నదాని నుండి సృష్టింపబడింది ఏది, ఆ రెండిటి మధ్య కూడా ఉన్న వ్యత్యాసాన్ని మనం గుర్తించగలుగుతాం. నాస్టిక్ అంటే ఇక్కడ జ్ఞాని, జ్ఞానం అంటే ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో అతను. సో, ఆ భగవంతుడికి సంబంధించిన జ్ఞానం మనకు ఇక్కడ అస్తిత్వం ఖాదిమ్ అని అన్నారు కదా! ఖాదిమ్ అంటే ఇక్కడ ఎగ్జిస్టెన్స్. అంటే ఎవరైతే ఉన్నారో అది భగవంతుడు. మనకి 2 మాటలున్నాయి బాబా చెప్పారు కదా! ఒకటి గాడ్ అండ్ క్రియేషన్. మనం 2 తీసుకుంటే ఈ గాడ్ అనేది యాక్చువల్‌గా ఉన్నది. ఈ క్రియేషన్ అనేది భగవంతుడి నుండి పుట్టింది అని చెప్తున్నాం కదా! సృష్టి భగవంతుడి నుండి ఆవిర్భవించిందని. కానీ ఇది ఎలా వచ్చింది? దీని నుండి ఇదొచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడనుకోండి. ఒక వ్యక్తి నుండి అతని నీడొచ్చింది. అయితే వ్యక్తికి, అతని నీడకి లేదా ఒక వ్యక్తికి, ఆ వ్యక్తికి అంటున్న కళకి మధ్య తేడా ఉంది. ఆ కళ నిజం కాదు. అలాగే వ్యక్తి యొక్క నీడ నిజం కాదు. వ్యక్తి నిజం. కానీ ఆ నీడ ఆ వ్యక్తి నుండి ఆవిర్భవించింది. సో, ఈ ఈ విషయాన్ని ఒక వ్యక్తి గ్రహించాలి అంటే ఏ జ్ఞానం కావాలో ఆ జ్ఞానాన్ని ఆ భగవత్ సంబంధించినటువంటి జ్ఞానాన్ని తౌహీద్ అంటారు అని సేమ్ అదే జునాయిద్, అదే సద్గురు చెప్పారు. అంటే ఏ జ్ఞానంతో నువ్వు వాస్తవానికి అవాస్తవానికి మధ్య తేడాన్ని గుర్తించగలుగుతావో ఆ జ్ఞానాన్ని కూడా తౌహీద్ అంటారు అని చెప్పారు. అది ఈ పారాలో ఉన్నది. రెండోది ద ట్రాన్సెండెంట్ స్టేట్ ఆఫ్ తౌహీద్ ఇన్వాల్వ్స్ ద డెనియల్ ఆఫ్ తౌహీద్. అయితే ఇక్కడ అంటే ఇప్పుడు దీన్ని ఎలా చెప్పాలి అంటే తౌహీద్ అనే ఏకత్వ స్థితిలో అసలు అది కానిదంటూ ఏది, అది కలుపుకోలేనిదంటూ ఏది ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి బాబా ఇలా మాట చెప్పారు ఒకసారి. ఇప్పుడు బాబా నువ్వు చెప్తున్నావు కదా భగవంతుడే ఉన్నాడు అని. మరి ఈ సృష్టి అంతా ఇల్యూజన్ అని చెప్తున్నావు. అంటే ఇది భగవంతుడికి వేరుగా ఉందా అని అడిగారు ఒకసారి. ఈ సృష్టి అనేది లేదు. అసలు నువ్వు చూస్తుంది ఒకసారి బాబాతో కొటేషన్ కూడా ఉంటుంది. లోపల ఉన్నది భగవంతుడే, బయట ఉన్నది భగవంతుడే. అసలు ఈ 2 కానిది ఇంకేదైనా ఉన్నా కూడా అది భగవంతుడే అని చెప్పారు. అంటే అసలు ఆయన తప్పిస్తే మరొకటి లేదు. నువ్వు భగవంతుడు కానిది అని అనుకుంటున్నది కూడా భగవంతుడిలోనే ఉంది. అలా గాని లేకపోతే అతను భగవంతుడే కాడు అని చెప్పాడు బాబా. అంటే భగవంతుడు అనేటువంటి మాట ఎంత విస్తారమైంది అంటే, ఎంత అనంతమైందంటే అది కలుపుకోలేని స్థితి, అది కలుపుకోలేని వస్తువు. అది కలుపుకోలేనిది ఏదీ ఉండదు. మొత్తం అంతా అదే ఉంది. అటువంటిదంట ఆ ఏకత్వ స్థితి తౌహీద్ అంటే. కాబట్టి ఈ తౌహీద్‌లో తౌహీద్ కానిది, తౌహీద్‌ని తిరస్కరించేది ఏదైనా ఉంటే అది కూడా దానిలో భాగమైపోయి ఉంటుంది. అటువంటి స్థితి, అటువంటి జ్ఞానం ఈ తౌహీద్ అంటే అని చెప్తున్నారు. ఓకే అండి. అంటే మీరు అనేదేంటంటే ఆ స్టేట్‌కెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే తౌహీద్ లేదు అనే డినయల్ కూడా తనలో ఇంతే స్థాయి అది. అంతేనా? అవునండి. ఓకే. అంటే నేను తౌహీద్‌ని అంటే నేను భగవంతుడి ఏకత్వ స్థితి లేదు, భగవంతుడు ఒకటి కాదు, పోనీ భగవంతుడు మల్టిపుల్ అని మీరు అనుకున్నారనుకోండి. అది కూడా అతనిలో భాగమయ్యే ఉంటది. అంటే ఆ ఆలోచన కూడా అతనిలో భాగమే. అంటే సింపుల్‌గా చెప్పాలంటే మీకొక కలొచ్చింది. మీరే ఒక వ్యక్తిగా పడుకున్నారు. మీకొక కలొచ్చింది. ఆ కలలో మీరు ఇది ఒక వ్యక్తొచ్చి ఇది కల, ఇది పలానా వ్యక్తి కలగంటున్నాడు, అతను ఒకడే ఉన్నాడు అని చెప్తున్నారు. ఒక వ్యక్తొచ్చి. మరొక వ్యక్తొచ్చి లేదు లేదు అసలు కలగనడం ఏటి లేదు. ఇదొక లోకం ఇది. దీనికో ఏదో పేరు పెట్టి ఇది నిజమే. నేను నమ్మను ఇవన్నీను అని అతను ఆర్గ్యూ చేస్తున్నాడు.
ఇప్పుడు ఇవన్నీ కూడా వాస్తవానికి ఇతని కళ్ళలో కదా ఉన్నాయి. ప్లస్ ఆ కళ ఇతనిలోనే కదా ఉంది. అంటే ఉన్నది ఇతను ఒక్కడే కదా. కళకి ఎక్కడ ఎగ్జిస్టెన్స్ ఉంది? ఇప్పుడు కళ చూపించండి అంటే కెన్ యూ సెపరేట్ ఇట్ ఫ్రమ్ యువర్ బ్రెయిన్? కెన్ యూ షో ఇట్ టు మీ? ఇట్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యూ ఓన్లీ. బట్ కళ అనేది నిజం కాదు. మళ్ళీ అగైన్ అట్ ది సేమ్ టైం కళ అనే దానికి ఎగ్జిస్టెన్స్ లేదు. మీ వల్లే కళకి ఎగ్జిస్టెన్స్ వచ్చింది. కళ కూడా మీలోనే ఉంది. కళ మీలోనే భాగమైంది. కానీ కళ నిజం కాదు. ఆ కళలో రకరకాల కాంట్రడిక్షన్స్ కనిపిస్తున్న కళ గురించి కానీ, కళగంటున్న వ్యక్తి గురించి కానీ, ఆ కాంట్రడిక్షన్స్ అన్ని కూడా ఈ కళగంటున్న వ్యక్తిలోనే ఉన్నాయి. కళగంటున్న వ్యక్తి యొక్క కళలోనే ఉన్నాయి. కాబట్టి అతనికి భిన్నంగా లేవు. అటువంటిది తౌహీద్ అంటే. అటువంటిది భగవంతుడి ఏకత్వ స్థితి అంటే. ఏది మాట్లాడినా చివరికి ఆ కళగంటున్న వాడి దగ్గరికి రావాలి మీరు. ఎందుకంటే అతను లేకపోతే ఏది లేదు కాబట్టి. ఇంకొక వర్డ్స్ లో చెప్పాలంటే అనంతమైన విస్తారంతో ఉన్న జ్ఞానం అది. ఇంకా దానికి అది మిర్చుకోలేనిది ఏమీ లేదు. ఆ జ్ఞానానికి ఏమీ లేదు. దాన్ని మీరు ఫలానా స్వరూపంలో ఉందని మీరు డిఫైన్ చేయలేరు. అంటే ఇది జ్ఞాన స్వరూపం అన్నారంటే అజ్ఞానం దానిలో లేదా అని క్వశ్చన్ వచ్చింది అనుకోండి. లేదు, అజ్ఞానంతో కూడిన జ్ఞానం అన్ని అలా చెప్పాల్సి వస్తుంది దాన్ని. అంటే ఒక వ్యక్తి నాకు ప్రపంచంలో నాకు అన్ని అర్థం అవుతాయని క్లెయిమ్ చేసుకున్నాడు అనుకోండి. అంటే నాకు అన్నీ తెలుసు అన్నాడు అనుకోండి. అంటే నీకు ఆ తెలియకపోవడం అంటే ఏటో కూడా తెలుసా అని అడగాలి. ఒక వ్యక్తికి అసలు ఏమీ తెలియకపోవడం అంటే ఏటో కూడా నీకు తెలుసా అంటే ఎస్ తెలుసు అన్నాడు అనుకోండి. అది కంప్లీట్ జ్ఞానం. అది చీకటిని కూడా కలిగి ఉన్న వెలుగే అసలైన వెలుగు. అలా చెప్తున్నారు అన్నమాట. అందుకే సర్వము అంటే శూన్యాన్ని కూడా కలిగి ఉన్నదే సర్వం. అటువంటి సర్వం ఎవ్రీథింగ్ ఇంక్లూడ్స్ ఈవెన్ నథింగ్ అని చెప్తారు బాబా. అదేండి, కమింగ్ బ్యాక్ టు ఇట్స్ బియాండ్ డ్యుయాలిటీ, అంతే, సింపుల్ యాస్ దట్. అందుకే అక్కడ ట్రాన్సెండెంట్ స్టేట్ అని చెప్పారు. అంటే మనకి ఎంతసేపు చీకటి వెలుగులో ఆపోజిట్ మంచి చెడులు ఎలా చూస్తుంటాం కదా, అలవాటు పడిపోయాం కనుక అలవాటు పడిపోయాం మనం. విత్ రిఫరెన్స్ టు సంథింగ్ దేన్నైనా చెప్పగలం. అలా రిఫరెన్స్లు ఏవి లేకుండా అబ్సల్యూట్ గా ఒకటిగానే ఉన్నటువంటి స్థితి ఏదైనా ఉందంటే అది భగవత్ స్థితి. అదే ఆ స్థితికి ఉన్న పేరే తౌహీద్ ఆర్ ఏకత్వ స్థితి ఆర్ ఏకత్వం, అద్వైతం. అదే గోల్ ఆఫ్ లైఫ్. ఆ స్థితిని పొందడమే మన అన్ని మతాలు దాన్నే పొందాలి. అదే మన గోల్ అని చెప్తుంది. అందుకే పై పేరాలో చెప్పినట్టుగా ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎందుకు అవుతుందంటే మనం ఇలా ట్రైన్ అయిపోయాం కనుక జన్మల నుంచి డ్యుయాలిటీలో. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కాంప్రహెండ్ దట్, ఈవెన్ టు థింక్ అబౌట్ ఇట్. అవునండి. అదే ఎందుకంటే మనం ఏది ఆలోచించినా మైండ్తో ఆలోచిస్తాం. మైండ్ అనేది ఇలాగా ఈ డ్యుయాలిటీలోనే పనిచేయగలదు. మనం అందుకే డీప్ స్లీప్, మైండ్ ఆగిపోతేనే మనం డీప్ స్లీప్కి వెళ్తాం. మైండ్ ఉంటే మనం డీప్ స్లీప్లో ఉన్నాం. ఎందుకంటే డీప్ స్లీప్ అనేది అది ఒక ఏకత్వ స్థితి. మనందరికీ ఎక్స్పీరియన్స్ అంతా ఒకటే డీప్ స్లీప్. ఎందుకంటే అక్కడ అందరం కలిసిపోతాం, మనందరం కూడా గాఢ నిద్ర. అక్కడ మైండ్ ఉండదు. సో మైండ్ ఎక్కడ ఉంటే అక్కడ డ్యుయాలిటీ ఉంటుంది. ఇంకా దాన్ని బట్టి మనం డ్యుయాలిటీ కాని స్టేట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, మనం అది అర్థం చేసుకోవడానికి వెళ్తే మనం ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. యాక్చువల్గా మీరు అన్నట్టు ఒక్కడే ఉంటాం. యాక్చువల్గా అందరం ఒకటే అక్కడ ఆ స్టేట్. అక్కడ అందరం ఒకటే. సో ఇట్ కాన్ బి, అంటే అది డిస్క్రైబ్ చేయడం పాసిబుల్ అవుతుంది, అండర్స్టాండ్ చేసుకోవడం పాసిబుల్ అవుతుంది. అందుకే గాడ్ స్పీక్స్ బ్యాక్ అని ఉంటుంది కదా కొటేషన్. గాడ్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్, కెనాట్ బి ఆర్గ్యూడ్ అబౌట్, కెనాట్ బి డిస్కస్డ్, థియరైజ్డ్, ఇట్ కెన్ ఓన్లీ బి లివ్డ్ అని ఉంటుంది కదా. మీలో లేనా సందేహాలు ఉన్నాయండి దీని మీద? అంటే ఇక్కడ లక్ష్మణుడు చెప్పదలుచుకుంది, ద ట్రాన్సెండెంట్ స్టేట్ ఆఫ్ తౌహీద్ ఇన్వాల్వ్స్ ద డెనైవల్ ఆఫ్ తౌహీద్. అంటే మనం అర్థం చేసుకోలేకపోవడం కూడా తౌహీద్లోనే ఉందంటావా, లేకపోతే అసలు తౌహీద్ లేదని అన్న విషయం కూడా తౌహీద్లో ఉందని అన్న అర్థం? తౌహీద్ లేకపోవడం అనేది కూడా తౌహీద్లో ఉంది. అంటే మీరు అసలు ఏమన్నా కూడా ఇప్పుడు ఆ లేదు అనే మాట ఎవరు చెప్తారు? ఎవరో ఒక వ్యక్తి ఆలోచన, మాట ఏదో కదా అది. అతని ఫీలింగ్, అతని అండర్స్టాండింగ్, అది కూడా ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ తౌహీద్ అని చెప్తున్నా. అంటే అసలు అందులో లేనిదంటూ లేదు, అసలు ఉన్నదే అది అని చెప్పడం అనమాట. నేను డినయల్ అనగానే ఏదో నెగిటివ్ గా ఆలోచించాను. ఓకే, జై బాబా. చెప్పండి సార్.
అదే ఇప్పుడు ఇందాక గుడ్డివాళ్ళు ఏనుగులు అని ఒక 4 పార్ట్‌లే చెప్పారు. ఇప్పుడు అసంఖ్యాకమైన పార్టుల్ని మనందరం గూడా ఒక్కొక్క పార్ట్‌లో ఎతుక్కుంటా ఉన్నాం. అందరం చెప్పేది దాని గురించి అనేది గూడా అని అనిపించింది మీరు చెప్పిన సంభాషణ. అవునండి. ఏనుగంటే ఒక లిమిటెడ్ వస్తువు అదే మన ఊహలో. ఇది ఊహకు అందని విషయం కాబట్టి ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క పార్ట్‌లో నుంచొని మనకు దోచింది ఊహించుకుంటాం. యాక్చువల్‌గా మీరన్నది కరెక్టే సార్. అంటే అది సింప్లిఫైడ్ ఎగ్జాంపుల్ మనకి గ్రహణకే చెప్పడం అది. ఇన్‌ఫాక్ట్ బాబా ఒక చెప్పిన మాట స్ఫురిస్తుంది మీరు చెప్తుంటే. ఎన్ని సోల్స్ ఉన్నాయో అన్ని మార్గాలున్నాయన్నారు గదా! భగవంతుని చేరడానికి. అంటే అన్ని అప్రోచ్‌లు అన్ని మల్టీ ఫేసెట్ ఇన్ఫినైట్ ఫేసెట్స్ ఆఫ్ అప్రోచ్ కూడా ఉందన్నమాట గాడ్‌కి. ఇంకా బియాండ్ మన కంప్రహెన్షన్ అదే. అవునండి. అవును. అంటే మనం అసలు తిరస్కరించడానికి ఏదీ లేదు వాస్తవానికైతే. ఇది కాదు అనడానికి ఏదీ లేదు. నిజంగా సో కాల్డ్ నాలెడ్జ్ వస్తే మనం మాట్లాడడానికి అసలు ఆలోచించడానికి కూడా సరిపోం ఏదీని. ఎవ్రీథింగ్ ఈస్ డెడ్. అయిపోతుంది. అది వస్తది నెక్స్ట్ వస్తది. అవునా? ఈ 2 మాటే ఇప్పుడు చెప్తాడు నెక్స్ట్. ఓకే. ఓకే. ఏమన్నా ఉన్నాయా సార్ ప్రశ్నలు మిగిలినోళ్ళు ఏమన్నా? జై బాబా అండి. జై బాబు చెప్పండి సార్. అయితే ఎవరు చెప్పినా ద్వంద్వంలో ఉండే చెప్తారు ఈ విషయాలన్నీ. ద్వంద్వాతీత స్థితికి వెళ్ళి చెప్పేది అంటే ఇంకా ఎక్స్‌పీరియన్స్‌డ్. అవునండి. కరెక్ట్. ఇంక అక్కడ మాటలో సౌండ్ ఏముంటుందో ఉండదు కదమ్మా అక్కడ. అదే. అందుకని ఎవరు చెప్పినా ద్వంద్వంలో ఉండే చెప్పిందే ఈ విషయాలన్నీ. ఓకే. జై బాబు. ఈ లాస్ట్ కూడా చదివేయండి అమ్మా. దీంతో అయిపోతాయి. ఓకే సార్. జై బాబా. Tawheed is the effacement of the lover in the attributes of the beloved. ఇప్పుడు తౌహీద్ ఇంకొక యాంగిల్ నుంచి జహంగీర్ సమ్నాని అని ఆయన చెప్తున్నారు. ఏంటంటే మనకి ఇక్కడ ప్రేమికుడు ప్రియతముడు ఉన్నారు కదండి. ఈ ప్రియతముడు యొక్క గుణాలలో ఈ ప్రేమికుడు మొత్తం స్వీయ లయ అయిపోవడాన్ని తౌహీదు అంటున్నారు అనమాట అండి. ఇంకా ఆ ప్రియతముడి యొక్క గుణాల్లో తనంతట తన లయం అయిపోవడం అనమాట. తనంతట తను స్వయంగా ప్రేమికుడు లయం అయిపోవడాన్ని తౌహీద్ అన్నారు. అది ఎవరు జహాంగీర్ సమ్నాని అన్నారు అనమాట. అంటే వాలంటరీగా ఎలాగ అయిపోవడమో అని అనిపించింది. తనంతట తన దాంట్లో లయం అయిపోవడం. 7th ప్లేన్లోకి వెళ్ళాక అదే కదా జరిగేది. జై బాబా నాకు అలా అనిపించింది. సో అంటే ప్రీతముని గుణాల్లో ప్రేమికుడు తుడిచిపెట్టుకోవడం. అంటే ఇతను ఒక పాత్ యాంగిల్లో మాట్లాడుతున్నారు. అంటే ప్రేమికుడు ప్రీతముడు అనేది పాత్ ఆఫ్ లవ్. సాధారణంగా బహుశా అతను అదే సూఫీస్ అంటేనే ఇంకా వాళ్ళు పాత్ ఆఫ్ లవ్ గురించి మాట్లాడతారు. సో ఈ జహంగీర్ సమ్నాని అనే అతను ఒక యాంగిల్లో చెప్తున్నాడు మళ్ళీ తౌహీద్ అంటే. అదే మళ్ళీ ఏనుగు ఎగ్జాంపుల్ లాగే ఒక్కొక్కరితో ఒక్కొక్క కైండ్ ఆఫ్ డిస్క్రిప్షన్. సో అంటే ఒక ప్రేమికుడు ఏం చేస్తాడు? ప్రీతముడిని అంటే భగవంతుడిని, ఆ రియాలిటీని ఇక్కడ ప్రీతముడు అని పిలుస్తారు వీళ్ళు. బాబా ఒక దగ్గర చెప్పారు, ఒక్కొక్క మార్గంలో ఉన్నవాడు ఒక్కొక్కలాగా. ఇప్పుడు జ్ఞాన మార్గంలో ఉన్నవాడు భగవంతుడు అంటే అనంత చైతన్యం అని అనుకుంటాడంట. సో ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ ఈజ్ గాడ్ అని అనుకుంటాడు ఎవరు జ్ఞాన మార్గంలో ఉన్నవాడు. కాబట్టి ఆ అనంతమైన చైతన్యాన్ని పొందడానికి అతను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నేను ఇది శరీరాన్ని కాదు, నేను మనస్సును కాదు, ప్రాణాన్ని కాదు అని నేతి అనుకుంటూ అతను ఆ మార్గం ద్వారా నేను అనంత చైతన్యాన్ని అని దాంతో ఏకత్వాన్ని పొందుతాడు. అలాగే ఈ రాజయోగం చేసేవాళ్ళు అతనికి ఒక ప్రభువుగా చూస్తారట భగవంతుని. అంటే అక్కడ బాబా చెప్పిన మాట అంటే ఒక్కొక్క మార్గంలో ఆ రియాలిటీని అంటే ఆ మార్గానికి తగ్గట్టుగా ఒక భావిస్తూ ఆ భావనతో వీళ్ళు ప్రయత్నం అనేది ఉంటుంది. అలాగే ప్రేమ మార్గంలో ఆ భగవంతుని ఎలా చూస్తారంటే ఒక ప్రీతముడిగా చూస్తాం, ఒక బిల్లవెడ్గా చూస్తాం. ఆయన్ని ప్రేమించాలి, ఆయన్ని ఇష్టపడాలి అని మనందరం కూడా చేస్తుంది అదే. మనందరి ఫోకస్ బాబా మీద ఉంటుంది. బాబాని ఇష్టపడాలి, బాబాని ఎక్కువ స్మరించాలి, ఆయనకి నచ్చినట్టుగా ఉండాలి, ఆయనకి ఇష్టం ఏంటో తెలుసుకోవాలి, ఆయన స్మరణలో ఉండాలి అని కోరుకుంటాం. సో అలాంటి ప్రాసెస్లో భగవంతుని ప్రీతముడిగా భావించి ఆయన్ని ప్రేమించి ఆ ప్రాసెస్లో నీ యొక్క గుణాలన్నింటినీ కూడా నువ్వు తుడిచిపెట్టుకుపోతుంటావు.
అంటే దేని బాబా యొక్క క్వాలిటీస్ని చూడడంలో మనందరం కూడా ఆయన ఎంత కరుణామయుడు, ఎంత అందగాడు, ఆయన చేసినటువంటి సేవ, ఆయన కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ఆయన యాట్రిబ్యూట్సే కదా. సాకార రూపంలో భగవంతుడు వచ్చినప్పుడు అవతారుడిగా చేసిన పనులు ఇవి. అలాగే భగవంతుడిని ఇప్పుడు ఒక సగుణ రూపంలో కూడా కొలుస్తారు. సాకార రూపంలో కాకపోయినా ఇప్పుడు ఎక్కువగా హిందువుల్లో మీరు చూసారంటే ఒక విష్ణువును, దుర్గను, శివును కొలుస్తారు. వాళ్ళ మానవ రూపంలో అవతారం తీసుకోకపోయినా భగవంతుడు రకరకాల కార్యాలు చేపట్టి రకరకాల కార్యనిర్వహణ చేసేటప్పుడు సగుణ బ్రహ్మగా అంటే ఈశ్వరుడిగా చేసేటప్పుడు ఆ ఈశ్వర రూపాలను కొలుస్తూ ఉంటారు కొంతమంది. ఇలాగా ఆయన యాట్రిబ్యూట్స్ ని ఏ రకంగా భావించి కొలిచినప్పటికీ కూడా ఆ గుణాలని నిరంతరం కొలుస్తూ వాటిని యొక్క స్మరణలో తన యొక్క పరిమితుల్ని పోగొట్టుకుంటాడు మనిషి. అలా పోగొట్టుకోవడానికి తౌహీద్ అంటారని అలా నిర్వచించాడు అతను. సో అలా పూర్తిగా పోగొట్టుకున్నప్పుడు ఏమవుతాడు లవరు? అదే అయిపోతాడు. అతను ఏ ప్రీతమునైతే కొలుస్తూ ఉన్నాడో ఆ ప్రీతముడే తానైపోతాడు. అది తౌహీద్ అంటే అని ఒక జహంగీర్ అనే అతను ఆ రకంగా దాన్ని నిర్వచనం చెప్పారు. ఓకే. జై బాబా. సార్ అంటే నథింగ్ ఇన్ ది నథింగ్ అనా, నథింగ్ ఇన్ ది ఎవ్రీథింగ్ అనా, అలాగ అనుకోవచ్చా సార్ అది? అంటే దీనికి అంటే ఈ లాస్ట్ లైన్ గురించి అడుగుతున్నారు మీరు? అవును సార్. ఈ జహంగీర్ సార్ చెప్పిన తాలూకా దీంట్లో ఎఫేస్మెంట్ అని కదా, అంటే నథింగ్ ఇన్ ది నథింగ్ అనా? నథింగ్ అంటే ఇప్పుడు మనం అందరం ఉన్నాం కదండి. ఇప్పుడు వాస్తవానికి మీకు తెలుసు మీరు ఒక ఆత్మ అని, అంటే చదువుకున్నారు గాడ్ స్పీక్స్. కానీ ఇప్పుడు ప్రస్తుతం మనకున్న కాన్షియస్నెస్ ఏ రకమైన స్పృహ ఉంది? మన శరీరం అనే స్పృహ ఉంది మనకి కదా. నేను శరీరాన్ని, నా పేరు ఫలానా, నేను ఫలానా ఊర్లో ఉంటున్నానని ఒక ఐడెంటిటీ మీకు ఉంది కదా, మీరు ఫీల్ అవుతుంది. సో మీరు నెమ్మదిగా ఈ ఐడెంటిటీ నుండి దూరం అయిపోతూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం గ్రాస్ కాన్షియస్నెస్ తో ఉన్నాం కాబట్టి నేను ఈ శరీరం, నేను ఫలానా ఉద్యోగం చేస్తున్నాను, నేను ఇది అయితే అని అనుకుంటాను. మరికొంచెం సంస్కారాలు మీకు తొలగిపోగానే దేనివల్ల మీరు మీ ప్రీతముడైన బాబాని నిరంతరం స్మరించడం వల్ల మీలో ఆ ప్రేమ కారణంగా ఆయన స్మరణ కారణంగా ఆయనలో ఉన్నటువంటి దైవీ గుణాలను నిరంతరం తలుచుకోవడం కారణంగా మీ యొక్క సంస్కారాలు నెమ్మదిగా తొలగింపబడి మీకు ఇంకా సెటిల్ కాన్షియస్నెస్ వస్తుంది. అప్పుడు మీరు సెటిల్ బాడీతో ఐడెంటిఫై అవుతారు. అక్కడ మిమ్మల్ని మీరు పరిమితంగా అనుకుంటారు. మరికొంతకాలం జర్నీ చేశాక ఆ సెటిల్ సంస్కారాలు కూడా పోతాయి. తర్వాత మెంటల్ సంస్కారాలు ఉంటాయి, అవి పోతాయి. చివరికి ఏం మిగులుతుంది మీలో అంటే మీ అస్తిత్వం మిగులుతుంది కదా. అంటే ఆత్మగా ఉన్న మీరు ఉంటారు, మిగిలినదంతా కూడా పోతుంది. ఎఫేస్మెంట్ అంటే తొలగిపోవడం, అంటే మీరు కానిది ఏదైతే ఉందో ఆ భ్రాంతితో కూడిన నేను అనుకునే భావన అది తొలగిపోవడం. సెల్ఫ్ ఎఫేస్మెంట్ అంటే ఫాల్స్ అనమాట. మీరు కానిది మీరు అనుకుంటున్నారు కదా, ఆ భావాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ తొలగిపోవడానికి మీకు సహాయం చేస్తున్న ప్రక్రియ ఏంటి? మీ ప్రీతముని మీరు స్మరించడం. ప్రీతముని స్మరించడం అంటే ఎలా స్మరిస్తారు? ఆయన చేసిన పనులు, ఆయన తాలూకా గొప్పతనాన్ని మీరు స్మరిస్తారు. అంటే దాన్ని గుణాలు అంటారు మనం. సో ఆ దైవీ గుణాలని మీరు నిరంతరం స్మరించడం ద్వారా లేదా ఇష్టపడడం ద్వారా మీ యొక్క మీరు కాని భాగాన్ని మీరు అతి సహజంగా వదిలిపెట్టేస్తూ ఉంటారు. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే చంటి పిల్లాడు ఒక వస్తువును పట్టుకున్నాడు. వాళ్ళ అమ్మ చేతిలో నుండి అది విడిచిపెట్టాలి అనుకున్నప్పుడు అతనికి ఇష్టమైన మరొక వస్తువు చూపిస్తే న్యాచురల్ గా దాన్ని వదిలేస్తాడు, దీన్ని పట్టుకుంటాడు. అంతే సహజంగా మనందరం కూడా మన యొక్క అసలైన స్థితికి, మన ఆత్మస్థితికి మనం చేరుకుంటాం. ఎలాగా? మన ప్రీతముడి గుణాలను కీర్తించడం ద్వారా, విస్మరించడం ద్వారా. అది ఇక్కడ చెప్తుంది. సో ఇప్పుడు నథింగ్ ఎవ్రీథింగ్ అయిపోయిందా మీరు అడుగుతున్న మాటకి ఏంటంటే ఒక సెన్స్లో అంటే మీరు అనుకోవడానికి ఎస్, మీరు ఏ క్షణం అయితే మీరు ఖాళీ అయిపోయారో ఆ క్షణమే మీరు ఎవ్రీథింగ్ అయిపోతున్నారు. అంటే మామూలు ఒక పోయిటిక్ లాంగ్వేజ్ లో చెప్పంటే ఏ క్షణం అయితే నేను ఈ పరిమితులన్నీ కోల్పోయి మొత్తం ఎంటీ అయిపోయారు లోపల, అది ఇమ్మీడియట్ గా ఆ తత్క్షణమే మీరు పరిపూర్ణం కూడా అయిపోతున్నారు. అంటే ఎవ్రీథింగ్ అయిపోతున్నారు, ఆయనే అయిపోతున్నారు, మీరు ఆ బెల్లబెడ్డ అయిపోతున్నారు. అది ఇక్కడ ఆ వాక్యం తెలియజేస్తుంది.
జయబాబు. ఓకే. ఓకే సార్. జై బాబు. నెక్స్ట్ దానికి వెళ్దామండి. నెక్స్ట్ పేరాకి నేను చదువునామా పద్మ గారు. Okay, sir. Tawhid has two aspects. One is the state and the other is the description of it. తౌహీద్కి రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి అది స్థితి, రెండవది దాని గురించి వివరణ, డిస్క్రిప్షన్. ఒకటి స్టేట్, ఒకటి డిస్క్రిప్షన్. The descriptive aspect of Tawhid belongs to the worldly mission of the prophets, and the state thereof involves the infinite and boundless ocean. ఇక వివరణాత్మకమైన ఆ ఆస్పెక్ట్, ఆ కోణం ఏదైతే డిస్క్రిప్టివ్ ఆస్పెక్ట్, దానికి సంబంధించి తౌహీద్ సంబంధం అది ఏంటంటే, నార్మల్గా ఈ అవతారులు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు చేసేది అది. ది డిస్క్రైబ్ అంటే మాయలోకి వస్తారు కనుక నేను అనుకోవడం. అండ్ ద స్టేట్ దేర్ ఆఫ్ ఇన్వాల్వ్స్ ద ఇన్ఫినిట్ అండ్ బౌండ్లెస్ ఓషన్. అయితే స్థితి అని ఏదైతే అనుకున్నామో అదేంటి, అది పూర్తిగా అనంతతత్వం, ఒక సరిహద్దు లేని అనంత సాగరం ఏదైతే మనం అంటామో అది స్థితి. కానీ డిస్క్రిప్టివ్ ఆస్పెక్ట్ అది ఎవరికి చెందింది, ఈ ప్రొఫెట్స్ ఈ భూమి మీదకి వచ్చినప్పుడు వరల్డ్ మిషన్ మీద వాళ్ళు చెప్పేది. The descriptive aspect depends on the instrumentality of speech, sight, hearing, and cognition. And all of these require separate confirmation. ఈ డిస్క్రిప్టివ్ అంటే వివరణాత్మకమైన వర్ణాత్మకమైన ఇది ఏదైతే ఉంటుందో తౌహీద్ గురించి, అది దేని మీద ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. స్పీచ్, చూపు, వినికిడి, కాగ్నిషన్, రికగ్నిషన్, అన్నీ కూడా కాగ్నిషన్. అండ్ ఆల్ ఆఫ్ దీస్ రిక్వైర్ సెపరేట్ కన్ఫర్మేషన్. అంటే బహుశా నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు మనకైతే ఏతో ఇంద్రియాలతో మనం ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం మానవులుగా, వాటి ద్వారానే చెప్పాలి, అది డిస్క్రైబ్ చేయాలి. అది ఇందాక గుడ్డివాళ్ళ కథలోనే, ఆ గుడ్డివాళ్ళకి చూడలేనప్పుడు ఇంక వేరే స్పర్శ ద్వారా ఇంకో ద్వారా తెలుసుకోవాలి కదా. అలాగే ఇక్కడ కూడా మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ డిస్క్రిప్టివ్ నేచర్లోనే అవతారులు మనకు చెప్పడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఈ పుస్తకాలు, వర్డ్స్ మనం కుస్తీ పడుతున్నాం కదా, చాలా లిమిటెడ్ ఆస్పెక్ట్ ఆ వర్డ్స్, కానీ వాటి ద్వారానే చెప్పడం అంటే నేను ఊహిస్తున్నానండి ఇక్కడ. అండ్ ఆల్ ఆఫ్ దీస్ రిక్వైర్ సెపరేట్ కన్ఫర్మేషన్. అది నాకు అర్థం కాలేదంటే, అంటే వేరేగా చెప్పాలి ఇదంతా ఎగ్జాంపుల్స్ తోటి అది ఇది అని అలా అనుకుంటున్నాను. అది టు కన్ఫర్మ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎక్స్ట్రేనియస్ ప్రూఫ్ ఈజ్ టు సజెస్ట్ డ్యూయాలిటీ, and Tawhid is free of all tinge of duality. అంటే ఇప్పుడు ఇందాక కన్ఫర్మేషన్ ఒక ప్రూఫ్ కింద, ఒక ఎగ్జాంపుల్స్ కింద అది చెప్పాలి ఇదంతానే. అది ఇప్పుడు ఆ ఐడియా మీద వెళితే ఒక ప్రూఫ్స్ ఆధారాలుగా చెప్పాలి అనుకుంటే డ్యూయాలిటీ అయిపోతుంది అది. కానీ నిజానికి తౌహీద్ అన్నది అసలు ఆ ద్వంద్వానికి అతీతమైంది, దాన్ని దాటి బయట ఉందని ఇందాక మనం చెప్పుకున్నాం. ఫెయిత్ ఇన్ ఏ మ్యాన్ వాక్స్ త్రూ ద క్రౌడెడ్ thoroughfare of duality, and this stage cannot altogether be dispensed with. మనిషిలోనే ఆ విశ్వాసం ఏముందంటే, అది కొంచెం కష్టంగా ఉందండి. త్రూ ద క్రౌడెడ్ thoroughfare ఆఫ్ డ్యూయాలిటీ, ద్వంద్వలో ఉన్న సమూహాల్లోంచి వెళ్ళడం, అది దాసుని మనం అడుగుదాం. అండ్ ది స్టేజ్ కెనాట్ ఆల్టుగెదర్ ది డిస్పెన్స్డ్ విత్, దీన్ని నిరాకరించలేము అన్నది అంటున్నారు. నా లాస్ట్ సెంటెన్స్ దాసుని అడుగుదాం. దాస్ మీరు చెప్పండి. ఇది అయితే ఇక్కడ తౌహీద్లో ముఖ్యంగా అయితే ఇంతవరకు మనం చెప్పుకుంది ఏంటంటే, తౌహీద్ అంటే భగవంతుడి ఏకత్వ స్థితి, ఏకత్వము అని అనుకున్నాం. అయితే దాని గురించి చాలా మంది మాట్లాడతారు, కానీ దాన్ని ప్రయత్నించి తెలుసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఆ ప్రయత్నం చేసినా కూడా అది సఫలీకృతం అవ్వదు, అంత కష్టమైన స్థితి అది. తర్వాత ఆ తౌహీద్ గురించి రకరకాల మాటలు చాలా మంది చెప్పారు. ఆ మాటలన్నీ రకరకాల ఎక్స్ప్రెషన్స్ గా ఉండి ఒకదానికి కూడా కాంట్రడిక్ట్ అనిపించిన
అవి కాదు. వాస్తవానికి అవి ఒకే విషయాన్ని అనేక కోణాల నుండి చెప్పే ప్రయత్నమే జరుగుతుంది. దాన్ని ఒకదాన్ని ఒకటి కాంప్లిమెంట్ చేస్తుందని చూడాలి కానీ ఖండిస్తుందని చూడకూడదు అని బాబా సూచించారు. అలాగే వాళ్ళు చెప్పిన మాటలను కూడా మనం చదువుకున్నాం. ఇక్కడితో ఒక అంశం పూర్తయింది తౌహీద్. ఇప్పుడు కొత్త మరొక టాపిక్ అంటే సబ్ టాపిక్స్ ఇవన్నీ బిగిన్ అయ్యాయి. అదేంటంటే తౌహీద్‌లో 2 అంశాలు ఉంటాయట. ఒకటి స్థితికి సంబంధించింది, 2 వర్ణనకు సంబంధించింది. ఈ వర్ణన స్థితి అంటే ఏంటంటే దేన్నైనా అంటే ఇప్పుడు ఒక దాని గురించి మనం ఓ పుస్తకం చదవడానికి అంటే అర్థం చేసుకోవడానికి ఇంటలెక్ట్‌గా దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ఉన్న తేడా అన్నమాట. డిస్క్రిప్టివ్ యాస్పెక్ట్ అంటే ఒక విషయం గురించి మనం తెలుసుకోవడం. ఇప్పుడు ఢిల్లీ ఎలా ఉంటుంది అంటే నేను ఒక పుస్తకం చదివాను. ఢిల్లీ ఎలా ఉంటుందట అంటే నేను కొంచెం పాతకాలం మాట్లాడుతున్నాను. ఇప్పుడు వీడియోలో గట్రా ఉంది. ఏదో బుక్ చదివాను. ఆహా! ఢిల్లీలో ఇది ఉంటుంది, అది ఉంటుంది. రెడ్ ఫోర్ట్ ఉంటుంది. ఇక్కడ ఇలా రోడ్స్ ఎలా ఉంటాయి. రాజ్‌భవన్ అలా ఉంటుంది. ఏవో చదువుకొని నేను ఒక ఊహలోకి వెళ్ళాను. నిజంగా ఢిల్లీ వెళ్ళి నేను ఆ వాతావరణం, ఆ బిల్డింగ్స్, ఆ ఎక్స్‌పీరియన్స్ నేను పొందాననుకోండి. దట్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్ కదా! అలా తౌహీద్ గురించి ఉన్న వర్ణన ఒక అంశం అయితే, తౌహీద్ యొక్క స్థితి మరొక అంశం అని చెప్తున్నారు. అయితే తౌహీద్ యొక్క వర్ణనకు సంబంధించి ఆహ్, ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిందేంటంటే, ఇట్ బిలాంగ్స్ టు ది వరల్డ్‌లీ మిషన్ ఆఫ్ ద ప్రాఫిట్స్ అని అన్నారు. అంటే ఎవరైతే ఈ భూమి మీదకి ఆ భగవత్ స్థితిని పొందిన తర్వాత వస్తూ ఉన్నారో, ఇది అవతారులు గాని, సద్గురువులు గాని, ముఖ్యంగా ఇక్కడ ప్రాఫిట్స్ అని ఫోకస్ చేశారంటే అవతారుడి యొక్క మిషన్ గురించి మిషన్ ఆఫ్ ద అవతార్ అని అనుకో. అతను ఎప్పుడు భూమి మీదకొచ్చినా అతను మనందరినీ కూడా ఆ స్థితి వైపు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికోసం ఆయన కార్యక్రమాలు ఎన్నో చేస్తారు. అలాగే అతను దాని గురించి చెప్పడం కూడా జరుగుతుంది. అలా చెప్పినప్పుడే అవి మహత్ గ్రంథాలుగా బయటకొస్తాయి. ఆయన యొక్క టాక్స్ గాని, వివరణలు గాని అది భగవద్గీత అయినా కావచ్చు, ఖురాన్ అయినా కావచ్చు. ప్రస్తుతం ఈ గాడ్ స్పీక్స్ అండ్ డిస్కోర్సెస్ ఆర్ అదర్ ఎక్స్‌ప్లనేషన్స్ అండ్ ఆహ్, మెసేజెస్ ఏదైనా బాబా ఇచ్చింది అవ్వచ్చు. సో, వాళ్ళ మిషన్ ఏంటంటే, బాబు మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తున్న ఈ లైఫ్ అంతా నిజం కాదురా! అసలైంది ఒకటి అక్కడుంది. దాన్ని పొందాలి. దానికోసమే మీరిక్కడున్నది. మనందరం కూడా ఒకటే. అదే మన వాస్తవమైన స్థితి. ఇక్కడ ఇరుక్కోకండి. నేను చెప్పింది వినండి. నా మాటలు నేను చెప్పినట్టుగా జీవించండి. మీకది దొరుకుతుందని ఇలాగ ఏదైతే బాబా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఒబే మీ, హోల్డ్ ఆన్ టు మీ, ప్లీజ్ మీ ఇలాగ ఇన్ని మాటలు చెప్తూ ఉన్నారు. మన వరకు తీసుకున్నాం. అలాగే వేరే ప్రాఫిట్స్ గతంలో వచ్చి ఆ కృష్ణుడిగా వచ్చి నువ్వు నిష్కామ కర్మ చెయ్యు. నువ్వు అందరిని ఇలా ఉండు. బుద్ధుడిలాగా అహింస ఫాలో అవ్వు. ఎవరిని బాధ పెట్టకని. ఏది చెప్పినా, ఎప్పుడు చెప్పినా ఆ బుద్ధుడిగా వచ్చినప్పుడు అదొక నిర్వాణ స్థితి అని ఎక్స్‌ప్లెయిన్ చేసిన వాళ్ళు చేసేదంతా కూడా ఇట్ ఈస్ డిస్క్రిప్టివ్ యాస్పెక్ట్ ఆఫ్ తౌహీద్. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు అది ఎంత గొప్పదో. మనకి ఇంకెలా చెప్తారు? ఎందుకంటే మనం వాడే ఏకైక ఇన్‌స్ట్రుమెంట్ మన ఇంటెలెక్ట్, మన మైండ్. మరి దానికి ఏదైనా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఏది ఎ వ ఇప్పుడు ఎదుటివాడి మాటలు వింటున్నామంటే ఆ మాటలన్నీ మన మైండ్‌లోకి వెళ్తాయి. ఇప్పుడు ఆ డిస్క్రిప్టివ్ యాస్పెక్ట్ దేని మీద డిపెండ్ అవుతుందని చెప్పారు? ఇన్‌స్ట్రుమెంట్స్ మీద డిపెండ్ అవుతుంది. అంటే కరణాలు. మనకున్నది ఏంటంటే దృష్టి. కళ్ళతో చూసి నేర్చుకుంటాం. చెవులతో విని నేర్చుకుంటాం. ఏదైనా మైండ్‌తో రికగ్నైజ్ చేసి అంటే అనాలిసిస్ చేసి కొన్ని గ్రహిస్తాం. లేదా సో, మనకున్నటువంటి పంచేంద్రియాలు ఏవైతే జ్ఞానేంద్రియాలు ఉన్నాయో వాటి ద్వారా మన మనస్సు ద్వారా మనం విషయాలన్నింటినీ గ్రహించి తెలుసుకుంటూ ఉన్నాం. కానీ ఎవరు ఈ యొక్క ప్రాఫిట్స్ అందరూ చెప్పగా వాటిని వాటిని విని గ్రహిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఒకళ్ళు చెప్పి దాన్ని విని దాన్ని గ్రహించి అనేది జరిగిందనుకోండి. అలాగ జరిగిన మరుక్షణం డ్యుయాలిటీ పిక్చర్‌లోకి వచ్చేస్తుంది. అసలు చెప్పేవాడు చెప్తున్నాను, చెప్పడం అనేది చేయగానే చెప్పేవాడు చెప్పడం, వింటున్నవాడు అంటే సబ్జెక్టు, ఆబ్జెక్ట్, వెర్బ్ వచ్చేసింది పిక్చర్‌లో. అలాగే ఇక్కడ మనం చేస్తున్న పని కూడా మనం ఏంటంటే మనకున్న వెరీ లిమిటెడ్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ జ్ఞానేంద్రియాలను పెట్టుకొని విషయాలన్నీ తెలుసుకున్నాం. అసలు తౌహీద్ అనే విషయం ఏదైతే ఉందో భగవంతుడి ఏకత్వ స్థితి అక్కడ ద్వంద్వం అనేదే లేదు. అసలు అక్కడ మరొకటి లేదు. మరొకటి లేని దాన్ని గురించి
మనం ఇలాంటి ద్వైతపు స్థితిలోకి వచ్చి మాట్లాడుకోవడం చేసాం అనుకోండి, అది అసలు ఏ రకంగా కూడాను సక్సెస్ని ఇవ్వదు, అంటే ఏ రకంగా ఫలితాన్ని ఇవ్వదు. అండ్ ఎందుకంటే మనం ఎంతసేపు దాన్ని ఒక ఏదో తెలుసుకో అంటే మైండ్ పెట్టి ఎప్పుడైతే మనం వాడుతున్నామో ఆటోమేటిక్గా మనం ఊహిస్తాం, దాన్ని ఇంటలెక్ట్గా ఊహిస్తాం. అలా ఊహించిన మరుక్షణం అది కాదు, అది ఊహ కాదు. అలాగే ఒక వ్యక్తి చెప్పడానికి ప్రయత్నించిన మరుక్షణం అది అబద్ధమైపోతుంది. అంటే దీనికి జస్ట్ అది ఎంత సెల్ఫ్ కాంట్రడిక్టరీగా ఉంటుందంటే, ఒక వ్యక్తి నేను ఈ ప్రపంచంలో అందరికంట నేనే చాలా వినయశీలుని అని చెప్పాడు అనుకోండి, అంటే వెరీ హంబుల్ని నేను అని చెప్తున్నాడు అనుకోండి, దట్ స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాంట్రడిక్టింగ్. లేదా నేను ఒక గొడ్రాలి బిడ్డ అన్నట్టు అని ఒక మాట ఉంటుంది. అంటే గొడ్రాలకి బిడ్డని ఏంటి అసలు, ఇఫ్ మై మదర్ ఈజ్ ఒక గొడ్రాలు అయితే నేను పుట్టను అసలు. అలా ఉంటుంది, అది సెల్ఫ్ కాంట్రడిక్టరీగా ఉంటుంది. ఏదైనా తౌహీద్కి సంబంధించి ఎవరైనా వివరించే ప్రయత్నం చేసినా లేదా వీళ్ళు అందుకునే ప్రయత్నం చేసినా అవేవి కూడా సాధ్యం కానివి. ఎందుకంటే ఇవన్నీ కూడా ద్వంద్వంలో జరుగుతుంటాయి. అంటే అక్కడ రెండు ఉంటాయి, చెప్పేవాడు వినేవాడు చెప్పడం ఇలాంటి పనులన్నీ జరుగుతాయి. కానీ తౌహీద్ అనేది అలాంటిది ఏది లేనిది. అందుకే అక్కడ చెప్పారు, టు కన్ఫర్మ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎక్స్ట్రేనియస్ ప్రూఫ్స్ ఈజ్ టు సజెస్ట్ డ్యుయాలిటీ అండ్ తౌహీద్ ఈజ్ ఫ్రీ ఆఫ్ ఆల్ థింజ్ ఆఫ్ డ్యుయాలిటీ. అసలు అందులో ద్వైతపు ఛాయ్ కూడా లేదు అద్వైతంలో. అంటే దీని మనకు అర్థం అవడానికి మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక వ్యక్తి పడుకుని ఉన్నాడు. ఆ పడుకున్న వ్యక్తికి ఒక కళ వచ్చింది. ఆ కళలో ఒక డిస్కషన్స్ అవుతున్నాయి. ఏమని, ఇదంతా కలరా, ఇదంతా మనం కలగంటున్నాం, వాస్తవానికి ఇది నిజం కాదని కల్లో ఉంటున్న వాళ్ళు కల్లో ఉంటూనే ఈ కళను అర్థం చేసుకోవడం, కలగంటున్న వాడిని అర్థం చేసుకోవడం జరుగుతుందా? ఇంపాసిబుల్ అది. మీరు కలగంటున్నప్పుడు కల్లో ఉంటూనే అసలు కలగంటున్న వాడి గురించి మీరు ఊహించలేరు. మీరు కల్లో అంటే బయటికి రావాలి ఫస్ట్. మీరు మేలుకుంటే మీకు అన్నీ అర్థమవుతాయి, కానీ మీరు కలలో ఉంటే ఆ కళలో భాగం అయిపోయిన మీరు ఎన్ని మాట్లాడుకున్నా వర్క్ అవ్వదు. ఓన్లీ మేల్కొలుపు ఒక్కటే వాడికి సొల్యూషన్ తీసుకొస్తుంది. అందుకే బాబా ఎప్పుడు కూడా ఐ హావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకన్ ఎందుకంటే మాటల వల్ల పని జరగదు. ఎంత మాటలు చెప్పినా వాటికి వర్కౌట్ అవ్వదు అది. ఎందుకంటే ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ రియాలిటీ. కాబట్టి నేను మేల్కొల్పడానికే వచ్చాను అని చెప్పడం కారణం అది. ఎందుకంటే అక్కడే రియాలిటీ బోధపడుతుంది. అలాగే ఫెయిత్ ఇన్ మ్యాన్ వాక్స్ త్రూ ద క్రౌడెడ్ thoroughfare of duality and this stage cannot altogether be dispensed with. అంటే మీరు ఎంత ప్రయత్నించినా మీరు వెళ్ళేది ఏంటంటే ఆ కిక్కిరిసిపోయిన రహదారి గుండా వెళ్తుంది. ఏది మన విశ్వాసం. ఇప్పుడు ఓకే, బాబా చెప్పారు లేకపోతే ఇంకో ప్రాఫిట్ చెప్పారని మనం ఒక నమ్మకం ఏదైతే పెడుతున్నామో, ఆ నమ్మకం ఎలా పెడుతున్నాం? నేను వేరు, చెప్తున్న వ్యక్తి వేరు. నేను అతన్ని నమ్మి నేనేదో పొందాలి అనే భావన కదా మనలో ఉంటుంది. ఆ భావంతోనే మనందరం వెళ్తూ ఉంటాం యాక్చువల్‌గా. కాబట్టి ఆ భావనను వదిలితే గాని యాక్చువల్‌గా నువ్వు పొందలేవు. కానీ ఆ భావన అసలు అంటే ఇప్పుడు బాబా చెప్పింది నేను నమ్మి ఆయన చెప్పింది ఆచరించాలి అనే భావన మనందరిలో ఉంటుంది కదా! బాబా అవతారుడు, నేను ఆయన ప్రేమికుడిని. ఈ ద్వంద్వ భావన ఉంది కదా! ఈ ద్వంద్వ భావన ఉన్నంత సేపు మనకి ఆ యొక్క తౌహీద్ అర్థం కాదట. కానీ మనం ఇదే చేయగలం. ఇంతకు మించి మనం చేయలేం. సో, మనం చేస్తున్న ప్రయత్నం ఇట్‌సెల్ఫ్ కరెక్ట్ కాదు అని చెప్తున్నాడు. అంటే దాని ద్వారా నువ్వు పొందలేవు. అటువంటి స్థితి అది. అయితే ఇంకా పూర్తయిపోలేదు. అప్పుడు మీకు డౌట్ రావచ్చు. మరి అలాంటప్పుడు బాబా చెప్పింది చెయ్యాలా మనం? మరి ఇది తౌహీద్ కాదంటున్నారు. మరి అది ఎలా సాధ్యం అవుతది? అంటే తౌహీద్ అటువంటి స్థితి. అది ఎంత ట్రాన్సెండెంటల్ స్టేట్ అంటే అక్కడ చెప్పేవాడు, వినేవాడు, ఒక ప్రయత్నం అవేవి కూడా సాధ్యం కాదు. ఎందుకంటే అవి వచ్చిన మరుక్షణం ద్వంద్వం వచ్చింది. ద్వంద్వం అంటే 2. అది ద్వంద్వం లేని స్థితి అది. నిర్ద్వంద్వ స్థితి, అద్వైత స్థితి. అది తప్పిస్తే మరొకటి లేని స్థితి. కాబట్టి ఇవేవి కూడా ఎంత వర్ణనలు చేసినా, ఏం చేసినా అది మీరు పొందలేరు. ఆ స్థితి వేరు, వర్ణన వేరు అని స్టార్టింగ్‌లో తౌహీద్ హ్యాస్ 2 యాస్పెక్ట్స్ అని చెప్పారు కదా! స్టేట్ ఒకటి, డిస్క్రిప్షన్ ఒకటి. ఆ స్టేట్‌ని పొందడం వేరు, ఎంత డిస్క్రైబ్ చేసినా అది వేరు అని చెప్తున్నారు.
జవాబు ఏమన్నా జవాబు. ప్రశ్నలు ఉన్నాయండి? ఇది చిన్న డౌట్ వచ్చింది ఇక్కడ. అంటే కోర్స్ జస్ట్ క్లారిఫికేషన్ కండి దాస్. మీరు చెప్పినట్టు ఇది డిస్క్రిప్టివ్ నేచర్లో ఎంత చేసినా ఇదంతా కూడా ఇప్పుడు డ్యూయాలిటీ డెవలప్ ఉంటుంది కనుక ఇది అన్నది. కానీ ఆ 5 స్టేట్మెంట్లో డిస్క్రిప్టివ్ ఆస్పెక్ట్ అన్నది ప్రొఫెట్స్ మిషన్ అన్నారు. ఆయన ఎలాగా హ్యాండిల్ చేస్తాడు ఇది? ఏదండి? ప్రొఫెట్స్ మిషన్ డిస్క్రిప్టివ్ ఆస్పెక్ట్ ఆఫ్ తౌహీద్ అన్నాడు కదా, అంటే మనకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి. కానీ ఎంత చెప్పినా ట్రూత్కి వెళ్ళలేము అన్నది కింద లైన్స్లో చెప్తున్నారు. అంటే అది ఎప్పుడు అది ఫైనల్గా డ్యూయాలిటీ అది ఆయన చెప్తాడు, మనం వింటాం, ఇదంతా కూడా. కానీ ఆయన మిషనే అది అని పైన చెప్తున్నారు కదా డిస్క్రిప్టివ్ ఆస్పెక్ట్. అతని మిషన్ అని కాదు, ఇట్ Hmm. బిలాంగ్స్ టు ద మిషన్ ఆఫ్ ద ప్రాఫిట్స్. అంటే అతను వచ్చిన ప్రతిసారి మాటలు చెప్తాడు డిస్క్రిప్షన్, ఎందుకంటే అతనే చెప్పగలడు. దాన్ని డిస్క్రైబ్ చేయగలిగేది ఓన్లీ భగవంతుడే చెప్పగలడు, ఎందుకంటే ఇంకెవడూ చెప్పలేడు. కలగంటున్న వ్యక్తే కలలోకి వచ్చి, బాబు నువ్వు కంటుంది కళ, వాస్తవం ఇలా ఉంటుంది అని చెప్పగలడు. కానీ అతను చెప్పింది కూడా డిస్క్రిప్షన్ అవుతుంది, అది స్టేట్ అవుతుంది. అవును. కనుక అందుకు ఆయన అతను- ఆయన ఆయన ఆ డిస్క్రిప్షన్ ద్వారా మనం మేల్కొల్పడానికి చేసి మేల్కొల్పినప్పుడే తెలుస్తుంది మనకి, అంతే కదా. అంటే మేల్కొల్పులో అది భాగం తప్పిస్తే నిజంగా నువ్వు మేల్కోవడం, ఇప్పుడు గాడ్ స్పీక్స్ చదివేస్తే మీకు రియలైజేషన్ రాదు కదా. అవును అవును. యూ విల్ గెట్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ గాడ్ ఈజ్ అండ్ అతని స్టేట్స్ ఏంటి, అతనికి ఆ జర్నీ ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుస్తాయి మనకి. అగైన్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇల్యూషన్ ఓన్లీ. అంటే ఇల్యూషన్ ఇన్ ద సెన్స్ ఇట్స్ నాట్ ద స్టేట్, అది చెప్పడం. ఇక్కడ ఎంతసేపు మనకి ఇందులో ఏం చెప్పే ప్రయత్నం చేస్తారంటే, అద్వైత స్థితి అనేది స్థితిగా చాలా గొప్పది. అంటే భగవంతుడి స్థితి గొప్పది. భగవంతుడికి సంబంధించిన మాటలు, చేతలు, అంటే దాని గురించి మాట్లాడుకోవడం, దాని గురించి ఎవరో చెప్తే అర్థం చేసుకోవడం, వీటికి ఆ స్థితికి అసలు చాలా తేడా అని చెప్తారు. ఇప్పుడు నెక్స్ట్ పారాలో అదే ఉంది మీరు అడుగుతున్నారు. మిగిలిన వాళ్ళు ఏమైనా ఉన్నాయండి సందేహాలు దీని? ఓకే, ఇంకా 8 minutes ఉందండి. ఈ ఫుట్ నోట్ ఎక్కడది అంటారు ఇది? ఎక్కడదండి 193 అంటే? ఇక్కడ ఎక్కడో వచ్చిందా, పైన స్టార్ రాలేదు కదా మనం చదివిన చోట. పేజ్ 193 అంటే ఎందుకు ఇచ్చారు తెలియదండి. I think అది ప్రీవియస్ పేజ్ కంటిన్యూషన్ అనుకుంటండి ఫుట్ నోట్ కి. అవునండి, ప్రీవియస్ పేజ్ కరెక్ట్, దాని కంటిన్యూషన్. ఓకే, బుక్ లో చూస్తే నోట్ మనకు కంటిన్యూషన్. అక్కడ ఇది ప్లేస్ లేక ఈ యువతల నేమ్లీ అనే విఐజెడ్ అని ఇచ్చి ఇక్కడ ఇచ్చారు. అవునండి. ఓకే, ఇది చదివేద్దాం పోనీ, ఈ 7 నిమిషాలు ఉంది ఇక్కడ. ఏదండి చదువుతా ఉంటారు? చదవనా ఇది? అవసరం మీరు అవసరం అంటే చదువుతాను. చదివండి. సో పేజ్ 193. The approach to truth is individual. And so in the matter of details, much depends upon one's spiritual tendency, physical aptitude, and external circumstances. పేజ్ 193లో చెప్పింది, ఇక్కడ చెప్తున్నారు ద అప్రోచ్ టు ట్రూత్, అంటే సత్యానికి చేరుకోవడం అనేది ఇండివిజువల్ అప్రోచ్. అది అంటే వ్యక్తిగా నేను ఎలా అప్రోచ్ అవుతానని. అండ్ సో ఇన్ ద మ్యాటర్ ఆఫ్ డీటెయిల్స్ మచ్ డిపెండ్స్ అపాన్ వన్ స్పిరిచువల్ టెండెన్సీ. అది దేని మీద డిపెండ్ అయ్యేది? ఇప్పుడు నా కెపాసిటీ ఉందనుకోండి, నేను బాబా స్పిరిచువాలిటీని, భగవంతుని అర్థం చేసుకోవడం ట్రై చేస్తున్నాను. నాకున్న స్పిరిచువల్ టెండెన్సీ అంటే ఆ ఇంట్రెస్ట్ కానీ ఏదైతే ఉంటుందో నాలో, ఆ జిజ్ఞాస అనండి ఏమైనా కానివ్వండి, అది ఫిజికల్ యాప్టిట్యూడ్, ఫిజికల్గా నాకున్న యాప్టిట్యూడ్, నా శక్తి, అర్థం చేసుకుని గ్రహణ చేసుకునే శక్తి. ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్, నా చుట్టూ ఉండే పరిస్థితులు కూడా, అంటే ఆ మధ్య పీపుల్, ఇప్పుడు మనందరం కలిసి చదువుకుంటే ఒక గ్రూప్ ఫామ్ అయింది, అవి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి నన్ను. రకరకాలుగా ఇది డిపెండ్ అయ్యి ఆ ఇండివిజువల్కి ఎక్స్ప్లోర్ చేయడం అన్నది. రెండోది ఏమో 1000 seekers may be enjoying as many experiences, yet the path of gnosis is only one. ఇక్కడ అది ఇందాక చెప్పినట్లుగా చెప్పుకున్నట్టు 1000 మంది ఉన్నారు, వాళ్ళందరూ భగవంతుడి కోసం వెతుకుతూ ఆయన వెళ్తున్నారు, వాళ్ళకి అనుభవాలు పొందుతున్నారు.
1000 రకాలుగా వివిధ రకాలుగా ఎక్స్పీరియన్స్ పొందుతున్నారు. కానీ ఈ అసలు నా ట్రూత్‌కి సంబంధించిన నాలెడ్జ్ ఏది ఉందో అది ఒకటే. అది ఒక సింగిల్ ఆస్పెక్ట్ అది. వాళ్ళు వేరే వేరేగా అనుభవం చెందుతూ ఉన్నారు. ఇన్ స్పైట్ ఆఫ్ ద డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఎక్స్‌పీరియన్స్, ఆల్ ద ఆస్పెక్ట్స్ ఆర్ ఎక్స్‌పీరియన్స్డ్ టుగెదర్ ఎట్ ద సేమ్ టైమ్. అయితే ఇవన్నీ అనుభవాలన్నీ కూడా బిగ్గర్ ఎక్స్‌పీరియన్స్ ఏదో ఉందో దానికి సంబంధించిన ఎక్స్‌పీరియన్సెస్ డిఫరెంట్ కోణాల్లో వాళ్ళు అనుభవిస్తూ ఉన్నప్పటికీ ఈ కోణాల్లో అనుభవిస్తున్న ఈ అనుభవంతో ఒకేసారి ఒకే ఏకకాలంలో అనుభవింపబడుతూ ఉంటుంది. ఆన్ ద వన్ హ్యాండ్, మోర్ డీటెయిల్స్ కన్ఫ్యూజ్ వన్ మోర్ అండ్ లెస్ డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ థింగ్స్ లెస్. కానీ ఇందులో ఉన్న కొంచెం విచిత్రమైన సన్నివేశం ఏంటంటే, ఎక్కువ జ్ఞానం వచ్చిందనుకోండి అయోమయం ఎక్కువైపోతుంది. తక్కువ ఉందనుకోండి మనకు వివరణ సరిపోతుంది ఆ నాలెడ్జ్ ఆ సబ్జెక్ట్. దిస్ గివ్స్ రైస్ టు ఎ వెరైటీ ఆఫ్ టర్మ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ యూజ్ ఫ్రమ్ డిఫరెంట్ వ్యూ పాయింట్స్ అండ్ డిఫరెంట్ కాంటెక్స్. కనుక ఈ కాంట్రడిక్షన్ ఉంది కదా, ఎక్కువ నాలెడ్జ్ ఉంటే ఎక్కువ అయిపోతుంది, కన్ఫ్యూజ్ అయిపోతాం. తక్కువ ఉంటే అది సరిపోదు మనకి దాన్ని ఆ సబ్జెక్ట్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడం. కనుక ఈ విషయంలో ఏమవుతుందంటే వివిధ రకాల పదాలు వాడడం, వివిధ రకమైన ఎక్స్ప్రెషన్లో చెప్పడం, దాన్ని అంటే ఉదాహరణలు కానివ్వండి ఏ విధంగా చెప్పడంలో వివిధ కోణాల్లో వివిధ సిచ్యుయేషన్స్ బట్టి కాంటెక్స్ట్ని బట్టి చెప్పడానికి చేసే ప్రయత్నంలో ఆ పదాలన్నీ పుట్టుకొస్తాయి. In the absence of actual experience, descriptions of the same one thing often sound contradictory. అంటే చెప్పేటప్పుడు ఏమిటంటే అనుభవం లేకుండా చెప్తున్నవి మన ఇమాజినేషన్ తోటో ఆ నిజమైన అనుభవం లేకుండా చెప్పడంతో సహజంగా వర్ణన ఏదైతే ఉందో ఒకదాని గురించే చెప్తున్నప్పటికీ కూడా ఆ వచ్చే వివరణలన్నీ కూడా ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నట్టుగా బాహ్యంగా కనబడతాయి. బట్ ఇన్ ద లైట్ ఆఫ్ రిలేటివ్ ఎక్స్పీరియన్స్ or the final realization of truth, these very contradictions prove to be really complementary expressions about the same one truth. కానీ నిజంగా ఆ ఫైనల్ రియలైజేషన్ ఆఫ్ ట్రూత్ చేరుకునేటప్పటికి అక్కడి నుంచి చూసాం అనుకోండి ఆ పాయింట్ ఆఫ్ రెఫరెన్స్లో ఈ ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్న ఈ వివరణలో అవి ఉన్నాయి కదా అనుభవాలు అన్నీ కూడా అవి వ్యతిరేకం కాదు, యాక్చువల్గా కాంప్లిమెంటరీ ఎక్స్ప్రెషన్స్ ఒకదానికొకటి జోడించబడి ఆ పెద్ద సత్యానికి సంబంధించినవిగా మనకు అర్థం అవుతాయి అని చెప్తున్నారు. అంటే బహుశా ఆ ఫుట్ నోట్స్ కంటిన్యూషన్గా ఇది వచ్చిందండి. అంటే బిగ్గర్ పిక్చర్ వేరు, వర్ణించడం అసాధ్యం ఇది అని అన్నది దానికి కంటిన్యూషన్ ఇదంతానే. అంటే ఇది 2 minutes లో దీన్ని సమ్మరీ చెప్పేసుకొని క్లోజ్ చేద్దామండి. చేద్దామండి. మీరు చెప్పిన ఫుట్ నోట్ ఇక్కడ చిన్నది, మీరు చెప్పిన దానికి చిన్న యాంగిల్, అంటే ఇది చెప్పే వాళ్ళ గురించి చెప్పడం లేదండి, వినే వాళ్ళ గురించి చెప్తున్నారు. చెప్పేవాళ్ళు చెప్పింది కరెక్టే వ్యూ పాయింట్. వినేవాళ్ళ గురించే చెప్తున్నారా? ఎందుకంటే ఇప్పుడు అక్కడ చెప్తున్న పర్ఫెక్ట్ మాస్టర్, ఎందుకంటే దాని గురించి చెప్పడం అనేది ఎవరు చేయగలరు? దాని ఎక్స్పీరియన్స్ వచ్చిన వాళ్ళు చేయగలరు. అంటే అది మాస్టర్స్ అవతార్ వీళ్ళే చెప్పారు, వాళ్ళు చెప్పిన మాటలు తప్పలేదు. కానీ ఎందుకంటే వాళ్ళు వెరైటీగా చెప్తారు, వాళ్ళ ఎక్స్ప్రెషన్ లో రకరకాలుగా ఉంటుంది. అది భాష అన్నది మన పాయింట్ ఆఫ్ వ్యూ, మనకి వాళ్ళు చెప్పేది మనం వేరే వేరేగా అర్థం ఎక్స్పీరియన్స్. ద డిస్క్రిప్షన్స్ ఆఫ్ ద సేమ్ వన్ థింగ్ ఆఫెన్ సౌండ్ కాంట్రడిక్టరీ టు us, నాట్ టు them, టు us. అది అక్కడ మనకి అది. బట్ ఇన్ ద లైట్ ఆఫ్ రిలేటివ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ద ఫైనల్ రియలైజేషన్ ఆఫ్ ట్రూత్, these very contradictions prove to be really complementary expressions about the same one. ఎప్పుడైతే మనకు అనుభవం కలుగుతుందో అప్పుడు ఓహో అక్కడ రామానుజాచార్య ఎలా చెప్పాడు, ఇక్కడ శంకరాచార్య ఎలా చెప్పాడు, కానీ రెండు వేరు కాదురా బాబు ఒకటే అని మనకు తెలుస్తాయి. అది ఇప్పుడు రామకృష్ణ కూడా తను అన్ని రకాల ప్రాక్టీసెస్ చేసి, సద్గురు రామకృష్ణ ఫైనల్ గా రియలైజేషన్ పొందిన తర్వాత ఆ శిష్యులందరినీ పిలిచి అదే చెప్పాడు, ఉన్నది ఇదే, ఏ క్రైస్తవం ద్వారా నువ్వు తెలుసుకుంటున్న విషయం ఉందో ఈ బౌద్ధం ద్వారా ఆర్ ఇస్లాం ద్వారా అన్నీ కూడా ఒకే సత్యాన్ని చెప్తున్నాయి, ఇది నాకు ఇప్పుడు అవగతం అయిందని చెప్పారు అతను. అని చెప్తే ఈ కొలను పానీ అంటారు, దీన్ని తన్ని అంటారు, దీన్ని వాటర్ అంటారు, జల్ అంటారు అని ఎగ్జాంపుల్ కూడా అప్పుడే చెప్పాడు. సో అది ఎక్స్పీరియన్స్ మనం చేయాలి, చేసినప్పుడు ఇవన్నీ ఒకటే అనే విషయం మనకి బాధపడుతుందని అన్నారు.
అయ్యిందండి టైం కూడా దోశ అయితే మరి రేపు కంటిన్యూ చేద్దాం. అలాగే సార్. జై బాబా. జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. అంతే. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా. బాబాకి జై.